नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము వందే మాతరం అనే రూపసిద్ధి చెప్పుకున్నాము. వందే ఇది ఉత్తమ పురుషు ఏకవచనంలో ఉంది, లట్లకారం. అది రూపసిద్ధి మొత్తం చూశాము. ఇంకా దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా మీరంతా కూడా రాసి పంపించారు కూడా. చాలా చక్కగా రాస్తున్నారు అందరు కూడా. మనము మిదచోంత్యాత్ పరః అచాం మధ్యయో అంతిమచ్ తస్మాత్ పరో మిత్ భవతి. అచ్చులో ఏదైతే అంతిమచ్చు ఉందో ఆ అంతిమచ్చుకి పక్కలో మిత్ అంటే నుమ్ ఆగం వస్తుంది అని చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ఉదాహరణలు మనం అన్ని చూశాము. అందులో ఈ సూత్రం ముఖ్యంగా ఎక్కడ వినియోగింపబడుతుంది అనేది మనం నిన్న చూసాం అనమాట. వందే మాతరంలో ఇదితో నుమ్ ధాతో, ఇక్కడ వదిలో హ్రస్వ ఇకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఇకారం కిత్తి చేసి తస్య లోప అదర్శనం లోపం చేశాం కాబట్టి, అంటే ఇక్కడ ఇకారం ఇది ఇది ధాతు, ఇది ధాతు కాబట్టి ఇదితో ఇదితో నుమ్ ధాతు అనే సూత్రం వచ్చేసి ఇది ధాతు ఏదైతే ఉందో, ఇకారం ఇత్తు కలిగినటువంటి ధాతు ఏదైతే ఉందో దానికి నుమ్ ఆగమంగా వస్తుంది. ఇప్పుడు నుమ్ ఆగమంగా వస్తుంది చెప్పావు, ధాతునకు ఆ ధాతునకు ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమంలో వస్తుందా, ఎక్కడ వస్తుంది దానికి నిర్ణయం లేదు. అందుకే అప్పుడు ఈ పరిభాష సూత్రం వచ్చి చెప్తుంది. ఈ నుమ్ ఆగం అనేది మిదచోంత్యాత్ పరః, అచ్చుల్లో అంతిమచ్చు ఏదైతే ఉందో ఆ అంతిమచ్చుకి పక్కనే కూర్చోబెట్టుకో. తస్మాత్ పరో మిత్ భవతి. అచాం యో అంతిమచ్ అచాం సన్నివిష్టానాం యో అంత్య అచ్ తస్మాత్ పరో మిత్ భవతి అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ధాతు వద్ ధాతులో వద్లో ఉండే వకారం ఉండే అకారం ఉంది కదా, అదే అంతిమచ్. దకారం హలంతం కాబట్టి దాన్ని చూసుకోం. అచ్చుల్లో అంతిమచ్చు అని చెప్పాం. ఇక్కడ అచ్చు ఒకటే ఉంది, ఒకటే ఉన్నప్పుడు అదే ఆదిగా తీసుకోవాలి, అదే అంతిమంగా తీసుకోవాలి. మనం చెప్పుకున్నాం ఆద్యంతవదే కస్మిన్ ఏకస్మిన్ చెప్పి ఆద్యంతవత్ కార్యం భవతి. అదే ఆది అనుకొని అంతవత్ అని చెప్పి కార్యం పని చేసుకుంటాం అనమాట. ఇక్కడ వకారం ఉండే అకారం అంతిమచ్చు కాబట్టి దాని పక్కనే మనము నుమ్ ఆగమం తీసుకొచ్చున్నాం. అందుకే వాకి దాకి మధ్యలో నుమ్ ఆగమం వస్తుంది. ఇది ముఖ్య ప్రయోజనం. ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడిందంటే ఇది చూపించాలి మనం ప్రక్రియ. అది నిన్న మనం అంతా చూసాము, రాసుకున్నాం కూడా. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహాలు అంటే చెప్పండి. అస్తు ప్రకృత వంశరామః. నిన్న మనము ఇందులో కొన్ని కుండాని వనాని ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా అవి ఒకసారి చెప్తాను. చాలా మంది రాశారు కూడా, ఒకసారి మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఎందుకంటే మనం ముందు వచ్చాయన్నమాట. ఈ రూపసిద్ధులు మొత్తం రాశారు కూడా. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని ఒకసారి గమనించండి. మీ తర్వాత రాయండి, రాసి పంపించండి. రాసిన తర్వాత ఒకవేళ అర్థం చేసుకున్నా పర్వాలేదు. ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది మీకు తెలియాలి. ఏ సూత్రం ఏ రకంగా వచ్చి పనిచేసింది అన్నమాట. అవకాశం ఉన్న వాళ్ళంతా రాయడానికి ప్రయత్నం చేయండి. లేకపోయినా రూపసిద్ధి ఏ రకంగా వచ్చింది అనేది మీకు బాగా తెలియాలన్నమాట. కాబట్టి దానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. సో మనకి ఏంటండి, ఇప్పుడు కుండాని వనాని ఈ సిద్ధులు ఎక్కడ చేసాము? 1:1 41వ సూత్రం. ఏంటండి 41వ సూత్రంలో ఈ రూపసిద్ధులు చూసామండి. ఎక్కడ?
శ్రీ సర్వనామ స్థానం. చూడండి, కొంచెం ఎన్నికి వెళ్ళండి, ఎన్నికి వెళ్తే మీకు అర్థమవుతుంది. శ్రీ సర్వనామ స్థానం సూత్రం చెప్పుకునేటప్పుడు అక్కడ కుండాని వనాని రూపసిద్ధి చూసామండి. అవే ప్రక్రియ అక్కడ మిదచోంత్యాత్పరహకి ప్రయోగం కూడా చూపించామంట. ఒకసారి మళ్ళీ చూడండి, మనం కుండ ప్రాతిపదికం తీసుకున్నాము. ఏ ప్రాతిపదికం? కుండ అనే ప్రాతిపదికమే తీసుకున్నాం. ఇక్కడ మీరు కావాలంటే పరిశిష్టం ఓపెన్ చేయండి, మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయన్నమాట. 607వ పేజీ, సారీ 608వ పేజీ అండి. 608వ పేజీ ఓపెన్ చేయండి. పరిశిష్టం మహోదయ ఒకసారి పోస్ట్ చేస్తున్నాను. తో 608వ పేజీ ఓపెన్ చేయండి. సో పరిశిష్టంలోకి వచ్చేయండి. అది మీ దగ్గర నోట్స్ ఉంది. ఒకవేళ పరిశిష్టం లేకపోయినా నోట్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. నోట్స్ చూసుకొని చాలా మంది రాసి పెట్టారండి, అవి నేను గ్రూపులో పెట్టాను, అది కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఒకసారి చూడండి, రాసుకోవాల్సిన అవసరం లేదు. అది పరిశిష్టం స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, కావాలి చూసుకోండి. కుండాని రూపంలో ఎలా తయారైంది మనకు అభ్యాసం కోసం మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి చూసుకోండి. కుండ ప్రాతిపదికం ఏంటని? కుండాని ప్రాతిపదికం. సో ప్రాతిపదికం రావగానే ఒక శబ్దం, కుండని ఒక శబ్దం, దానికి ప్రాతిపదికం పెట్టుకోవాలి. మనం ఎలా పెట్టుకుంటాం? అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. ఇది కుండాని శబ్దం అర్థవంతమైన శబ్దం కాబట్టి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి దీనికి కుండ ప్రాతిపదికం అయ్యిందనమాట. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోవాలని తెలుసు కదా. న్యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళిపోతాం. అధికారంలో ఏముంది తెలుసు కదా. సు ఆదికి ఉత్పత్తి చేస్తాం. సు ఔజస్ అమ్ ఔట్సెస్. ఆ పద్ధతి ప్రకారంగా 21 ప్రత్యయాలు తెచ్చుకుంటాము. ఏం తెచ్చుకుంటామని? 21 ప్రత్యయాలు తెచ్చుకుంటాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అంటే రాసినదే. ఒకసారి గమనించండి, చెప్పిన దాన్ని గమనించండి. తో సు ఆది న్యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనము సు ఆదికి ఉత్పత్తి ప్రక్రియ ఏదైతే చెప్పామో, స్వాదుత్పత్తి ఏదైతే చెప్పామో అదే విధంగా ఇక్కడ కూడా తెచ్చుకుంటాం. ఒకసారి గమనించండి, మీకు సూత్రం ఎట్లా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసుకోండి. సు ఔజస్ అమ్ ఔట్ షస్ టాభ్యాంబిస్ ngేభ్యాంభ్యస్ ngసిభ్యాంభ్యస్ ngస్ ఓస్ ఆమ్ గి ఓస్ సు. ఇది మీకు చాలాసార్లు చెప్పాను అనమాట. ఈ సూత్రం ప్రకారంగా మనకు కుండ అనే ప్రాతిపదికానికి పక్కన 21 ప్రత్యయాలు వచ్చాయి. మొత్తం ఎన్ని వచ్చాయి? 21 ప్రత్యయాలు వచ్చాయి. మనకు కావాల్సింది ఒకటి. ఆ ఒకటి ఏం తెచ్చుకోవాలి? అది నిర్ణయం కోసమే మనకి స్వాదుత్పత్తి ప్రక్రియ చేసుకుంటామంట. ముందుగా సుపహ అనే సూత్రం వచ్చేసి స్క్రీన్ మీద చూడండి. కేవలం సుపహ అనే సూత్రం వచ్చేసి మొత్తానికి ఏం పేరు పెడుతుంది? 3 మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. సుపహ అనే సూత్రం వచ్చింది. త్రిని ఏకవచన, ద్వివచన, బహువచన సంజ్ఞకాని భవంతి అని చెప్తుంది. అంటే 3 మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టేసింది. ఎవరికి? 21 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి క్రమంగా మూడిట్లకు ఏకవచనం, 3 ఏవైతే ఉన్నాయో ప్రత్యయాలు క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టుకున్నాం. తర్వాత అట్లా అన్నిటికీ పెట్టుకున్నాం అండి. 3 మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం 21 ప్రత్యయాలకు పెట్టుకున్నాం. తర్వాత ఏమొచ్చింది? విభక్తిష్ట అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని పేరు పెట్టుకున్నావో వాటికే క్రమంగా ప్రథమ విభక్తి, మూడిట్లకు ప్రథమ విభక్తి, మళ్ళీ మూడిట్లకు ద్వితీయ విభక్తి, మళ్ళీ మూడిట్లకు తృతీయ విభక్తి, ఈ రకంగా అట్లా 7 విభక్తులు పెట్టుకున్నాం. అంటే ఇది విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టేసింది. పై సూత్రం సుపహ ఏకవచన, ద్వివచన, బహువచన సంజ్ఞ అని పేరు పెట్టింది. విభక్తిష్ట అనే సూత్రం వచ్చేసి విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టింది. సరే, దీనివల్ల ఒక విభాగం ఏర్పడింది మనకు. వీటిని ఇది ప్రథమ విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ద్వితీయ విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం, అలాగా మొత్తం. ఇందులో ఏం తెచ్చుకోవాలి? నిర్ణయం కాలేదు. దాని నిర్ణయం కోసము ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ ఈ సూత్రం వచ్చి నిర్ణయం చేస్తుంది మనకు. ఇక్కడ ప్రథమ విభక్తి తెచ్చుకో. 21 ప్రత్యయం ఏం తెచ్చుకోవాలంటే ప్రథమ. ప్రాతిపదికార్థం కదా, ఇక్కడ కుండని ప్రాతిపదికం కదా, కాబట్టి ప్రాతిపదికార్థంలో ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పింది. అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాతిపదికార్థంలో మనం ప్రథమ విభక్తి తెచ్చుకున్నాము. కాబట్టి ప్రథమ అనగానే ప్రథమాలు కూడా మళ్ళీ 3 ఉన్నాయి, 3 ప్రత్యయాలు ఉన్నాయి. ఏకవచనం ఉంది, ద్వివచనం ఉంది, బహువచనం ఉంది. ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు ప్రథమ అనగానే మిగిలిన ఏవైతే 18 ప్రత్యయాలు అవన్నీ వెళ్ళిపోయాయి. ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అన్ని వెళ్ళిపోయాయి. ఈ సూత్రం వచ్చి ఏం నిర్ధారించింది? ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రథమ అనగానే మిగతా అన్ని వెళ్ళిపోయాయి. ఓన్లీ 3 మిగిలాయి. ఆ మూడిట్లో కూడా మనకు ఒకటి కావాలి. దానికి నిర్ణయం చేసేది ఎవరు? దానికి నిర్ణయం చేసుకోవడం కోసం బహుషు బహువచనం
ఈ సూత్రం వచ్చింది. ఆ 3 ప్రథమా విభక్తులు కూడా 3 ప్రత్యయాలు ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే మనకు బహువచనం కాదు, కుండాని. మన లక్ష్యం ఏంటి? కుండాని రూపాన్ని సాధించాలి, కుండాని రూపసిద్ధి చేయాలి మనకు. కాబట్టి కుండాని రూపం కాదు, బహువచనం తెచ్చుకోవాలి. ఏకవచనం కాదు, ద్వివచనం కాదు. ఇప్పుడు నపుంసకలింగం కుండం, కుండే, కుండాని నపుంసకలింగం కాబట్టి బహువచనంలో ఉంది. కాబట్టి బహువచనం జస్ట్ తెచ్చుకుంటాం. సు ఔ జస్ లో జస్ట్ తెచ్చుకుంటాం. ఆ జస్ట్ తెచ్చుకోవడానికి సూత్రం ఏంటి? బహుషు బహువచనం. బహువచన వివక్షాయం బహువచనే జస్ ప్రత్యయ భవతి అని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా జస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. కాబట్టి కుండ జస్. ఇప్పుడు ప్రత్యయాలు ఎక్కడ వస్తాయండి? ఎప్పుడు వచ్చినా ప్రాతిపదికానికి పక్కనే వస్తాయి, లేదా ధాతుకి పక్కనే వస్తాయి. ఇక్కడ ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదికానికి పక్కనే వస్తుంది. ఎవరు చెప్తారు? ప్రత్యయ పరశ్చ. నువ్వు జస్ అనేది ఒక ప్రత్యయమో, ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రాతిపదికానికి పక్కనే వస్తుంది, అంటే కుండాకి పక్కనే వస్తుంది. కాబట్టి కుండ జస్ అనే జస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. కుండ అనే ప్రాతిపదికానికి పక్కలో జస్ వచ్చిందన్నమాట. అంటే ప్రక్రియ సు ఆదికి ఉత్పత్తి, ఇదంతా ప్రక్రియ రాయాలి. మనకు అలవాటైన వాళ్ళు డైరెక్ట్ గా స్వాదుత్పత్తి కృత్వ సు ఆది ఉత్పత్తి కృత్వ ప్రథమ విభక్తి ఏకవచన జస్ ప్రథమ విభక్తి బహువచనం జస్ ప్రత్యయ భవతి అని చెప్పి డైరెక్ట్ గా రాసుకోవచ్చు. అలవాటు కోసం అలవాటైన వాళ్ళు ఇది డైరెక్ట్ రాసేయండి. కానీ వాళ్ళు ఈ విధంగా ప్రక్రియ కొంతవరకు అభ్యాసం అయ్యేంత వరకు ఇలా రాస్తూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, అస్తు. తో కుండ జస్ అండి. ఇప్పుడు జస్ రాగానే ఇప్పుడు ఈ స్థితిలో ఇంకో సూత్రం వచ్చేసింది. ఏమొచ్చింది? జస్ శశోహు సి. ఇది జస్ శశోహు సి. ఇది స్పష్టంగా చెప్తుంది. జస్ స్థానంలో శశ స్థానంలో సి ఆదేశం అవుతుంది. ఏ స్థానంలో? జస్ స్థానంలో షస్ స్థానంలో సి ఆదేశం అవుతుంది. జస్ ప్రత్యయం కానీ షస్ ప్రత్యయం కానీ. ఇక్కడ మనకు రెండిట్లో ఆప్షన్స్ ఇచ్చామన్నమాట. జస్ కానీ షస్ కానీ ఉండాలి. ఇక్కడ మనకు జస్ ఉంది కదా, ఆ జస్ స్థానం ఏమవుతుంది? షి ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? షి ఆదేశం అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ జస్ స్థానంలో సి ఆదేశం వచ్చింది. కానీ సి ఆదేశము ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు ఆదేశాలు అంతిమంలో రావాలి. ఎక్కడ వస్తాయండి ఆదేశాలు? ఎక్కడ వచ్చినా అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమంలో వస్తాయి. కానీ ఇదేమంటుంది? అనేకాల్సిత్ సర్వస్య. ఏంటండి? అనేకాల్సిత్ సర్వస్య అంటే అనేకాల్ ఏదైతే ఆదేశం ఉందో, లేదా షిత్ ఏదైతే ఉందో అది సర్వస్య సంపూర్ణ స్థానంలో అవుతుంది. అనేకాల్ ఆదేశం కానీ షిత్ ఆదేశం కానీ ఏదైతే ఉందో అది సర్వస్య అంటే సంపూర్ణ స్థానంలో అవుతుంది. ఇక్కడ మనకు జస్ లో ఉండే జకార స్థానంలో వస్తుందా, సకార స్థానంలో వస్తుంది? ఎక్కడ వస్తుంది? నువ్వేం చెప్పావు? జస్ స్థానంలో సి ఆదేశం అవుతుంది చెప్పావు. ఆదేశాలు ఎక్కడ వస్తాయి? అంతిమ స్థానంలో కూడా కావచ్చు కదా, లేదా ఆదిలో కావచ్చు, మధ్యలో కావచ్చు. ఎక్కడ అవుతుంది? దానికి నిర్ణయం కోసమే అనేకాల్ షిత్ సర్వస్య. అనేకాల్ ఆదేశ. ఇప్పుడు మనకి ఏ ఆదేశం వచ్చింది? షిత్ ఆదేశం ఉంది. సి ఆదేశం కదా, సిలో ఉంది షకారానికి ఇత్ సంధి చేస్తామట లషక్వ తద్దితే ప్రకారంగా. కాబట్టి ఇది షిత్ ఆదేశం. కాబట్టి అనేకాలు ఉన్న షిత్ ఉన్నవాడు షిత్ ఆదేశం. కాబట్టి ఇది అనేకాల్ ఆదేశ షిత్ ఆదేశ సర్వస్య స్థానే భవతి అంటే సంపూర్ణ జస్ స్థానంలో షి ఆదేశం వస్తుంది. సంపూర్ణ జస్ స్థానంలో వస్తుంది, షి ఆదేశం వస్తుంది. అందుకే ఇక్కడ సందేహం ఉండదు. సకార స్థానంలో చేసుకోవాలి, జకార స్థానంలో చేసుకోవాలి. అంతిమ స్థానం చేసుకుంటేనే సందేహం రాదు. సంపూర్ణ జస్ స్థానంలో వచ్చింది. ఎందుకంటే మనకు వచ్చిన ఆదేశము షిత్ ఆదేశం, షకారంకి ఇంత చేయబడింది అనమాట. అందుకే ఇంత చేయబడుతుంది, చేస్తామన్నమాట. అందుకే జస్ స్థానంలో షి ఆదేశం వచ్చింది. కుండ షి. ఓకేనా? జస్ స్థానం సంపూర్ణ షి తీసుకొచ్చాం, కుండ షి. ఇప్పుడు దీనికి ఎదురుగా లషక్వ తద్దితే. ఏంటండి? ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ షి అనేది ఆదేశం కాబట్టి ముందు ప్రత్యయంలో ఉంది, ప్రత్యయ స్థానం వచ్చింది కాబట్టి ప్రత్యయ తీసుకొని దీనికి లషక్వ తద్దితే సూత్రం ప్రకారంగా ఏం చేస్తాము? షకారానికి ఆది ప్రత్యయస్య ఆది షకారస్య ఇతి సంజ్ఞా భవతి. తెలుసుదా? ప్రత్యయస్య ఆది లకారస్య షకారస్య వా కు అంటే కవర్గస్య ఏదైనా కూడా దానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాం. తెలుసు, ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది. అది లోపం చేయడం కోసం. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదృష్టం లోప. తో లోపం చేస్తే ఏం మిగులుతుంది? కేవలం ఈ మిగులుతుంది మనకు. షకార ఆది షకారం వెళ్ళిపోతుంది, కుండ ఈ. కుండ ఈ. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి ఏం చెప్తుంది? షి సర్వనామస్థానం. ఏంటండి? షి సర్వనామస్థానాలు ముందు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ జస్ స్థానం షి వచ్చింది, శ్రీ కనుమతి ఈ మిగిలింది. ఆ ఈకి ఏం చేస్తుంది? షి సర్వనామస్థానం.
షీ ఏదైతే ఉందో వాటికి సర్వనామ స్థాన సంజ్ఞ భవతి అని చెప్పి ఈ సూత్రం సర్వనామాన్ని పేరు పెట్టింది. ఏది? ఈకి. షీ నుండి వచ్చింది కదా ఈ, కాబట్టి ఇది కూడా షీ కింద భావిస్తాం. షీ సర్వనామ స్థానం అనే సూత్రం వచ్చి ఏం చేసింది? ఇకారానికి సర్వనామ స్థానం అని పేరు పెట్టేసింది. ఓకేనా? సో సర్వనామ స్థానం పేరు పెట్టగానే ఏమవుతుంది? దానివల్ల లాభం ఏంటి? తో దాని లాభాలు వేరే విధంగా ఉన్నాయి. సర్వనామ స్థాన సంజ్ఞ పేరు పెట్టే ఏం లాభం వచ్చిందంటే నపుంసకస్య జలచః. ఏంటండి? నపుంసకస్య జలచః. దానికంటే ముందు ఈ నపుంసకస్య జలచ అంగస్య అధికారంలో ఉంది కాబట్టి అంగాధికారంలో ఉంది కాబట్టి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అని చెప్పి ప్రత్యయం పక్క ఉంటే ముందు అంగ సంజ్ఞ వస్తుంది చెప్పాం కదా. ప్రత్యయ పదత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి చెప్పుకున్నాం. మళ్ళీ అంగస్య అధికారంలోకి వెళ్ళి ఇది నపుంసకస్య జలచః ఆ సూత్రం వచ్చిందన్నమాట. ఇదేమంటుంది? ఒకసారి ఓపెన్ చేయండి. నపుంసకస్య జలచః 7:1 సూత్రం. 7:1 ఇంతకుముందు చూసాం కూడా. మళ్ళీ ఒకసారి స్పష్టత కోసం ఓపెన్ చేయండి. 7:1 ఏమంటుంది చూడండి. పృష్ఠ సంఖ్య ఎంత అండి? ఓపెన్ అయిందా? పుస్తకం ప్రతిదీ మనకి ఏ సూత్రం వచ్చినా ప్రతి పుస్తకం ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. చూడండి, ఇది 327 పేజీ. మూడో భాగంలో 327 327 పేజీ. నపుంసకస్య జలచః ఇదేమంటుంది? మన సర్వనామ స్థాన సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఈ సూత్రం వచ్చింది. సర్వనామ స్థాన సంజ్ఞ వచ్చి ఈకి సర్వనామ స్థాన సంజ్ఞ పేరు పెట్టుకుంటే ఈ సూత్రం వచ్చేది కాదు. సర్వనామ స్థాన సంజ్ఞ పేరు పెట్టాం కాబట్టి ఈ సూత్రం వచ్చింది. నపుంసకస్య జలచః ఏమంటుంది? జలంతస్య అజంతస్య చ నపుంసకస్య అంగస్య సర్వనామ స్థానే పరతః. ఇక్కడ చూడండి, సర్వనామ స్థానం పక్కన ఉంటేనే నపుంసకస్య నపుంసకస్య అంగస్య. అది ఎలా ఉండాలి? అజంతస్య కావచ్చు లేదా జలంతస్య కావచ్చు. ఇక్కడ ఏముంది మనకు? అజంతమా జలంతమా? ఇక్కడ అజంతం ఉంది. కుండలో ఆగదా? అజంతం. అజంతస్య అంగస్య నపుంసకస్య. కుండ శబ్దం నపుంసకలింగం అనమాట. అది అజంతము ఇంకా నపుంసకం కూడా. అది నపుంసకలింగమే ఉండాలి, అది అజంతమే ఉండాలి. అజంతం అంటే అచ్ అకారం అంతిమంలో ఉండాలి. అచ్ అంటే అచ్ ప్రత్యాహం చేదో ఒక వర్ణం. తో ఇది అచ్ ప్రత్యయం అంతిమంలో కుండ అనే శబ్దానికి డాలో ఉండే అకారం అచ్ అనమాట. అచ్చులో వస్తుంది ఆ వర్ణం. అది అంతిమంలో ఉంది. తర్వాత అది అంగ సంజ్ఞ కూడా ఉంది మనకు. జస్ట్ నే ప్రత్యయం కదా, అది ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు అంగ సంజ్ఞ. అది అజంతము, తర్వాత అంగము, తర్వాత నపుంసకలింగం. ఇన్ని కండిషన్స్ ఉండాలి, ఇన్ని ఆప్షన్స్ ఉండాలన్నమాట. అది అజంతస్య నపుంసకస్య అంగస్య 3 లక్షణాలు ఉండాలి. 3 కండిషన్లు ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఆ దానికి మళ్ళీ సర్వనామస్థానం పక్కన ఉంటే నుమ్ ఆగమంగా వస్తుంది అని చెప్పింది. అజంతస్య నపుంసకస్య అంగస్య చూడు 3 కండిషన్. అది కుండ నపుంసకలింగంలో ఉంది, అంగ సంజ్ఞ పేరు పెట్టబడింది. ఇంకేంటది? అజంతం కూడా అకారం అంతిమంలో ఉండాలి. ఇకారం అంతిమంలో ఉంటే కారం ఇకారం అజంతం కాబట్టి వచ్చేస్తుందట. ఇది కాకుండా హలంతం ఉందనుకోండి, అక్కడ కాదు, అజంతమే ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ 3 కండిషన్స్ ఉన్నాయి. తర్వాత దానికి నుమ్ ఆగం వస్తాయి. నుమ్ ఆగం రావాలంటే ఇంతటితో ఆగిపోలేదు. పక్కన అనివార్యంగా సర్వనామస్థానం సంజ్ఞ పేరు పెట్టినటువంటి వర్ణం కూడా ఉండాలి. షీకి సర్వనామస్థానం సంజ్ఞ పేరు పెట్టుకున్నాగా, కాబట్టి ఆ సర్వనామస్థానం సంజ్ఞ పక్కన ఉంటే అలాంటి అజంతమైనటువంటి నపుంసకలింగమైనటువంటి అంగానికి నుమ్ ఆగమం వస్తుంది అని చెప్పింది. నుమ్ ఆగమం వస్తుంది అనగానే నుమ్ ఎక్కడ వస్తుందండి? ఈ సూత్ర అంగానికి నుమ్ ఆగమం చెప్పావు. కుండ అంగం, ఎందుకంటే సి అనే ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగ సంజ్ఞ అయిపోయింది. కుండలు ఎక్కడ వస్తుంది? ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమంలో వస్తుందా? నుమ్ ఆగం ఎక్కడ వస్తుంది? అప్పుడు మన ప్రకృత సూత్రం చెప్పుకోబోయే సూత్రం ఏంటి? మిదచోన్ త్యాత్ పరహ. ఇది వచ్చి అచాం సన్నివిష్టానాం యో అంతిమచ్ తస్మాత్ పరో మిత్ భవతి. అచ్చులకు ఏదైతే అంతిమ అచ్చు ఏదైతే ఉందో, ఇక కుండలు అంతిమ అచ్చు ఏంటి? ఎన్ని అచ్చులు ఉన్నాయండి? కూలో ఊ ఉంది, డాలో ఆ ఉంది, 2 అచ్చులు ఉన్నాయి. ఓకేనా? తో అచ్చుల్లో ఏదైతే అంతిమ అచ్చు ఉందో తస్మాత్ పరో మిత్ భవతి అని చెప్పింది. తో కుండలో అంతిమ అచ్చు డాలో ఉండే ఆకారం కాబట్టి దానికి పక్కలో నుమ్ ఆగమం తెచ్చుకో అని చెప్పి ఈ మిదచోన్ త్యాత్ పరహ అనే పరిభాష సూత్రం మనకు నిర్ధారించింది అనమాట. ఎందుకు నిర్ధారించాల్సి వచ్చింది? నపుంసకస్య జలచః అనే సూత్రం వచ్చేసి నుమ్ ఆగమం చేస్తా అని చెప్పింది. ఎవరికి? అంగానికి. నపుంసకస్య అంగస్య నుమ్ ఆగమో భవతి అని చెప్పింది. తో అంగానికి ఎక్కడ వస్తుంది? మధ్యలో, ఆదిలో, అంతిమంలో ఎక్కడ వస్తుంది? నిర్ణయం కోసం ఈ పరిభాష వచ్చే సూత్రం ఏం చెప్పింది?
అచ్చుల్లో ఏదైతే అంతిమ అచ్చు ఉందో దానికి పక్కనే పెట్టుకో. అందుకే కుండాలు అంతిమ అచ్చుని కూలో ఉండే ఊ, డాలో ఉండే ఆ, రెండు ఉన్నాయి. అచ్చుల్లో అంతిమ అచ్చు ఏంటి? డాలో ఉండే అకారం అంతిమ అచ్చు. దానికి పక్కనే కూర్చోబెట్టుకోవాలి అని వెంటనే వచ్చేస్తుంది. అందుకే కింది చదువు కుండా నుమ్ ఈ, కుండా నుమ్ ఈ అన్నమాట. ఓకేనా? తో ఈ స్థితిలో మళ్ళీ నుమ్ ఆగమానికి అనుబంధ లోపం చేసుకోవాలి కదా. అనుబంధ లోపం ఎలా అవుతుంది? హలంత్యం చేత ఇత్సంజ మకారంకి వెళ్ళిపోతుంది. ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇతి చేత ఉకారానికి ఇత్సంజ చేయబడుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? నకార హలంత మాత్రం మిగులుతుంది. అందుకే డైరెక్ట్ గా రాస్తారు నుమ్ ఆగమస్య అనుబంధ లోప అని రాసేయండి. నుమ్ ఆగమస్య అనుబంధ లోప. అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? నకారం మాత్రం మిగులుతుంది. ఓకే అండి. సో కుండు ను ఈ, కుండు ను ఈ అది సూత్రం ఇక్కడ రాయబడింది. హలంత్యం ఉపదేశే అజనాసికే సూత్రం ఇవన్నీ మొత్తం రాయబడ్డాయండి సూత్రాలు. కాబట్టి మీకు అర్థం కాని వాళ్ళకు ఇక చూసుకొని రాసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరినైనా చాలా మందికి అందరికి అర్థం అవుతాయి. అర్థమైతే మాటి మాటికి రాయాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం వీళ్ళు అంతా చక్కగా రాస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా అర్థమవుతుంది. అస్తు సంతోషం అండి. సో కుండ న్ ఈ ఇది మనకు అంటే ప్రకృతి సూత్రం మనకు ఎక్కడ వినియోగించబడింది? నపుంసకస్య జలచః అనే సూత్రం వచ్చేసి నపుంసకస్య అంగస్య అజంతస్య నుమ్ ఆగమో భవతి అన్నప్పుడు నుమ్ ఆగం ఎక్కడ వస్తుంది అంటే నుమ్ ఆగమ కుత్ర భవతి అన్నప్పుడు మిదచోంత్యాత్పర అనే సూత్రం వచ్చేసి అచ్చుల్లో ఏదైతే అంతిమచ్చు ఉందో దాన్ని పక్కనే కూర్చోబెట్టుకొని చెప్పి మనకు ఈ పరిభాష సూత్రం నిర్ధారించి ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య వినియోగం. ఇది మనకు చూపించాలన్నమాట. ఏ సూత్రం యొక్క ఉదాహరణో ఆ ఉదాహరణ యొక్క ప్రయోగం ఎక్కడ వినియోగించబడింది మనం చూపించాల్సిందన్నమాట. కాబట్టి ఈ స్థితి ఏమిగింది? ఈ నిర్ణయం మనం చూపించిన తర్వాత మిదచోంత్యాత్పర అనే సూత్రం నిర్ధారించిన తర్వాత కుండ న్ ఈ. ఇప్పుడు ఈ స్థితిలో చూడండి మళ్ళీ సర్వనామస్థానే చా సంబుద్ధౌ ఇదేమంటుందండి? కుండ న్ ఈ స్థితిలో అండి ఏమంటుంది? సర్వనామస్థానే చా సంబుద్ధౌ ఇదేమంటుంది? సర్వనామస్థానే పరతః అంగస్య ఉపధాయా దీర్ఘో భవతి. ఇదేమంటుంది? నాంతస్య అంగస్య అంటుంది. సర్వనామస్థాన పైనుంచి అనువృత్తి వస్తుందండి. నాంతస్య అంగస్య నకారాంతస్య అంగస్య ఉపధాయా దీర్ఘో భవతి. ఏంటండి? అనేన సూత్రం ఏం చెప్పాము? నాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః ఉపధాయా దీర్ఘో భవతి. నాంతస్య అంగ ఇక్కడ ముఖ్యంగా ఎన్ని కండిషన్లు పెట్టారండి? ఇక్కడ ముఖ్యంగా సర్వనామస్థానం అనివార్యంగా ఉండాలి. ఇది కూడా సర్వనామస్థానం సంజయ్ పేరు పెట్టింటే వస్తుందన్నమాట. ముందు సర్వనామస్థానం ఉందా? ఈ కదా, ఈ సర్వనామస్థాన సంజయ్ పేరు పెట్టుకున్నాం. అది పక్కనే ఉంది మనకు, అది పక్కనే ఉంది. అందుకే సర్వనామస్థానే పరతః ఏంటి? నాంతస్య అంగస్య నకారం అంతిమంలో ఉండాలంట. ఇప్పుడు కుండ న్ నకారం నుమ్ తెచ్చుకున్నా కదా, నుముక ఏం మిగిలింది? నుముక న్ మిగిలింది కదా, అది నకారం ఉంది. మీరు అనొచ్చు ఇది ప్రత్యయం కాదు కదండి, అంగం కాదు కదా, ఎలా వచ్చింది? కానీ ఈ ఆగమం ఎవరికి వచ్చిందండి? అంగానికి వచ్చింది. అంటే కుండాని అంగానికి వచ్చింది. ఆగమాలు ఎవరికైతే తీసుకొస్తా దానికి అవయవంగా మారిపోతాయి. ఆగమాలు అవయవంగా మారిపోతాయి. ఆదేశాలు దాని స్థానంలో వస్తాయి. కాబట్టి మీరు చెప్పారు కదా ఆగమాహ మిత్రవత్ భవంతి, ఆదేశాహ శత్రువత్ భవంతి. కాబట్టి ఇది ఆగమం కదా, కుండ అనే అంగానికి అవయవంగా వచ్చింది. కాబట్టి అది కూడా అంగం కిందనే భావిస్తాం. అందుకే ఇది నాంతంగం, నకారం అంతిమంలో ఉంది. కాబట్టి నకారం అంతిమంలో ఉంది కాబట్టి కుండ నాంత అంగం అయిపోయింది. నకారం అంతిమంలో నాంత అంగం అంటామట. నాంతస్య అంగస్య ఈ అనే పక్కంటే మొత్తం అంగం అనమాట. నకారం అంతిమంలో కలిగినటువంటి అంగానికి ఉపధాకు నాంతస్య అంగస్య అది నకారం అంతిమంలో ఉంది, దానికి అంగం అని కూడా పేరు పెట్టబడింది. ఇంకోటి ఏం చెప్పాడు? అలాంటి నకారం అంతిమంలో కలిగినటువంటి అంగానికి ఉపధాకు దీర్ఘమవుతుంది అని చెప్పింది. కానీ ఉపధ అంటే ఏమిటి? ఉపధాయతికి అన్నప్పుడు మనం చెప్పుకున్నాం అలోంత్యాత్ పూర్వ ఉపధ. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏదైతే ఉందో దాన్ని ఉపధ అంటాము. మన సూత్రంలో అర్థం ఉంది. అలోంత్యాత్ పూర్వ ఉపధ, అంత్యాత్ పూర్వం ఉపధా సంజకో భవతి. సూత్రాలు తిప్పి రాస్తే అర్థం మన దాంట్లో కనిపిస్తుంది. అంత్యాత్ పూర్వం యో అల్ తస్య ఉపధా సంజ్ఞా భవతి. సో అంత్యాత్ పూర్వం ఇక్కడేంటి? నాంతంగం. నా కుండు నకారం అంతిమంలో ఉంది కదా, అది నాంతం అంటే అంతిమంలో ఉంది. అంత్యాత్ పూర్వం అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం, అంతిమ వర్ణానికి ఏముందండి? నా దానికి ముందుండే ఏమిటి? కుండాలో ఉండే అకారం, అది ఉపధ అవుతుంది. అది
ఉపదాలో అకారమే ఉండాలి కదా, ఏదైనా కానీ అంతిమ వర్ణానికి ముందు ఏ వర్ణం అయితే ఉందానికి ఉపదా సంజ్ఞ అవుతున్నాడు. అంత్యాత్ పూర్వం యో అల్ తస్య ఉపదా సంజ్ఞకో భవతి. సో ఇక్కడ కుండ లో అంతిమ నకారం కాబట్టి దానికంటే ముందున్న వర్ణం ఏంటి అకారం. ఓకేనా, అది ఆ అకారానికి దీర్ఘం అవుతుంది. దీర్ఘం అవుతుంది అకారానికి దీర్ఘం, ఆకి ఆ దీర్ఘం అయిపోతుంది. అందుకే కుండాన్ అయిపోయింది. అయిపోయిందండి కుండాన్. డాకిలో ఉండే అకారం దీర్ఘం చేస్తే కుండా అయిపోయింది. ఎలాగైతే ఉందో అలాగే ఉంది. పక్కన ఈ కూడా ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ మనకి ఏం లాభం కలిగింది, నుమ్ వచ్చిన తర్వాత సర్వనామస్థానే చా సంబుద్ధం అనే సూత్రం వచ్చేసి అదే సర్వనామస్థానం పక్కన ఉంటే నాంత అంగానికి ఉపదాకు కూడా దీర్ఘం అవుతుంది అని చెప్పింది. ఇప్పుడు నుమ్ తీసుకొచ్చిన తర్వాత నాంత అంగం అయిపోయింది. అంగం ఏంది కాబట్టి ఆ అంతిమ అక్షరానికి ముందున్న వర్ణానికి దీర్ఘం చేసుకున్నాం. దీర్ఘం చేస్తే కుండాన్ అయిపోయింది. ఏమైపోయిందండి కుండాన్ ఈ. ఇప్పుడు మనకు కుండాన్ ఈలో నకార హలంతం కదా, హలంతం కాబట్టి దానికి అంతిమ అతిహీనం పదైన సంయోజనం ప్రకారంగా మనం అంతిమ వ్యంజన రహితమైన హల్లుకు పక్కన స్వరాన్ని కలిపితే కుండాని అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకే, ఈ రకంగా మనకు ప్రకృతి సూత్రము నపుంసకస్య జలచహ అనే సందర్భంలో నువ్వు ఆగం ఎక్కడ చేసుకోవాలంటే అప్పుడు వచ్చి నిర్ణయం చేసింది. అచ్చుల్లో అంతిమచ్చుకు ముందు నువ్వు ఆగమం చేసుకొని చెప్పింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోగం. ఇంకా సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టడం ఎన్ని లాభాలు వచ్చాయి, నువ్వు ఆగం అయిపోయింది, తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకున్నాము. ఈ రకంగా కుండాని అనే రూపం మనకు సిద్ధించింది. ఈ రకంగా కుండాని రూపం ఎలాగైతే తయారైందో సేమ్ అదే విధంగా వనాని అనే రూపం కూడా అదే విధంగా తయారవుతుంది. కుండ అనే ప్రాతిపదిక స్థానంలో వన అనే ప్రాతిపదిక పెట్టుకుంటే అయిపోతుంది. కుండ స్థానంలో వన శబ్దం పెట్టుకుంటే మిగిలిన రూపం అంతా రూపసిద్ధి కూడా వనాని అనే కుండానికి సమానంగానే వనాని రూపం కూడా సిద్ధిస్తుంది. దీంట్లో ఏ మార్పు లేదు, కేవలము కుండా స్థానంలో వన అనే ప్రాతిపదిక పెట్టుకుంటే మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి ముఖ్యంగా ఇది ఏ సూత్రం యొక్క ఉదాహరణ ఎక్కడైతే మనం చెప్పుకుంటున్నామో, ఏ సూత్రం ఉదాహరణ చెప్పుకుంటున్నా ఆ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది ముఖ్యంగా రావాలి. తర్వాత రూపసిద్ధిలో ఏ సూత్రం ఏ సందర్భంలో ఏ నియమాలు ఏ కండిషన్ల ప్రకారంగా పనిచేసింది మనం అది అర్థం చేసుకోవాలి. ఈ రకంగా కుండాని వనాని రెండు రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు, ఇందులో ఒక సందేహం ఉందండి, ఇప్పుడు చెప్పండి. గురుగారు ఆఖరి సూత్రము అచ్హీనం పరం. ఇది సామాన్య. అచ్హీనం పరేణ సంయోజ్యం. అచ్చుతో రహితమైనటువంటి వర్ణం ఏదైతే ఉందో పరేణ పక్క దానితో సంయోజ్యం కలుపుకోవాలి. ఓకేనా, అచ్హీనం పరేణ సంయోజ్యం అది పూర్తి సూత్రం. అది పూర్తి సూత్రం అండి. అచ్హీనం పరేణ సంయోజ్యం. ఓకేనా, సో వ్యంజనం హలంత వ్యంజనాలు ఉంటే వ్యంజనం ఉంటే ఖచ్చితంగా స్వరం ఉంటుంది, ఆటోమేటిక్ కలిసిపోతుంది. ఓకేనా, సో ఈ రకంగా మనకు మిదచోంత్యాత్ పరహలో ఉన్నటువంటి సూత్ర వినియోగం ఈ సందర్భంలో మనం వినియోగించాము. అస్తు, ఇంకొకటి ఉందండి యశాంసి పయాంసి. ఇప్పుడు కుండానికి సమానంగా వనాని కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. వనాని కూడా యశాంసి కూడా చూడండి. యశాంసి కుండానికి సమానంగా వనాని శబ్దం కూడా ప్రయత్నం చేయండి, రాయండి. రాయకపోయినా మీకు అలవాటు అభ్యాసం చేస్తే మనకు నెక్స్ట్ చెప్పుకోం కాబట్టి రూపసిద్ధి రాయడానికి అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం ఈ 20 సూత్రాలు ఒకటి ఈ ప్రథమాధ్యాయం యొక్క ప్రథమ పాదం వరకు మనం రాస్తున్నాం అండి. తర్వాత అంత రాయాల్సిన అవసరం ఉండదు, మీకే అలవాటు అయిపోయింది కాబట్టి చెప్పేటప్పుడు ఒకసారి వింటే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చెప్పుకుంటూ వచ్చాను, అప్పుడు ఏ సూత్రం ఏ పని చేస్తుంది అది మనకు ఆ సూత్రం ఎక్కడైతే ఉందో ఏ అధ్యాయంలో అయితే ఉందో అది ఓపెన్ చేసి చూసుకుంటే మనకు స్పష్టం అవుతుంది. అది చూసుకునే అలవాటు మనకు బాగా రావాలి. ఓకేనా, కానీ ప్రతిదీ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది డైరెక్ట్ వచ్చింది ప్రత్యయం వచ్చింది ఎందుకు వచ్చింది ఏ సందర్భంలో వచ్చింది పక్కన ఏ ఉంటే వస్తుంది, అంగం ఉండాలనా, దానికి ఇంకేమైనా సర్వనామస్థానానికి సంజయ్ పేరు పెట్టి ఉండాలనా, అది ఉపదాకు చేస్తుందా, ఓన్లీ అంగానికి చేస్తుందా, అజంతానికి చేస్తుందా, లేదా జలంతానికి చేస్తుందా, ఎవరికి చేస్తుంది, అట్లా ప్రతిదీ మనకు కండిషన్ ఉండాలి. ప్రతిదీ హేతుపూర్వకంగా ఉండాలి, కారణం లేకుండా మనకు ఏది రాకూడదు. అట్లా ప్రతిదీ ఓపెన్ చేసినామంటే మనకు ఏ సందర్భంలో వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ సూత్రం పనిచేస్తే కారణపూర్వకంగా పనిచేస్తుంది, మనకు కారణం లేకుండా ఏ సూత్రం కూడా పనిచేయదు. అస్తు, తో కుండాని వనాన్ని కూడా రూపాలు ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మిదచోంత్యాత్ పదానికి సంబంధించి ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. యశాంసి ఇది కూడా చూడండి, తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి ఇదే విధంగా మీరు రాసుకోండి. ఇక్కడ కూడా మనం యశస్సు ప్రాతిపదికన తీసుకున్నాం. యశాంసి అంటే చాలా యశస్సు కలిగినటువంటి యశాంసి, ఇది బహువచనం.
యశః యశసి యశాంసి ఇది సకారాంత శబ్దం అండి. ఇది కూడా నపుంసకలింగం. యశః యశసి యశాంసి అలాగా ప్రథమ విభక్తి బహువచనంలో యశాంసి అనే రూపం మనకు తయారవుతుంది. పయః పయసి పయాంసి అలాగా యశః యశసి యశాంసి రూపం తయారవుతుంది ప్రథమ విభక్తి బహువచనంలో. ఇది నపుంసకలింగం యొక్క రూపం అండి. సో మనం ఏ ప్రాతిపదికం తీసుకున్నామండి? యశస్ ప్రాతిపదికం తీసుకున్నాం. ఇది కూడా మనము ఇంత ముందుకు చెప్పుకోలేదు అనుకుంటాను. కుండాని వనానికి సమానంగా నడుస్తుంది, కానీ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ప్రాతిపదిక మారింది కాబట్టి, సకారాంత శబ్దం కాబట్టి. అస్తు, అది మనం రూపసిద్ధి ఇక్కడ చెప్పుకుంటున్నాం, చూసుకోండి. తో యశాంశిలో ఏంటిది ప్రాతిపదికం? యశస్ ప్రాతిపదికం అండి. ఏ ప్రాతిపదికం? యశస్ ప్రాతిపదికం. ఓకేనా? ఇది కూడా మొత్తం మనం ముందు రూపసిద్ధి ఏదైతే చూసాం అదే విధంగా ఉంటుంది. కేవలం గమనించండి, స్క్రీన్ మీద మీరు చూసుకోండి, తర్వాత రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యశస్ ప్రాతిపదికం అండి. తో యశస్ని ఇప్పుడు శబ్దంగా తీసుకున్నాం, ప్రాతిపదికంగా పేరు పెట్టుకోలేదు మనం. మూల స్థితులు ఏంటి? యశస్ అనేది ఒక శబ్దం, దీనికి యశస్ని ఒక అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. పూర్వవత్ మనం ముందు చెప్పినదా, అర్థవంతమైన శబ్దాలన్నిటికీ ఈ సూత్రం ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది. అందుకే ప్రాతిపదికం పేరు పెట్టినాం. కానీ అధాతు అప్రత్యయ, అది ధాతు ఉండకూడదు, ప్రత్యయమే ఉండకూడదు. ఈ ధాతు కాదు, ప్రత్యయం కాదు, కాబట్టి దీనికి ఈ శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. సో బాగానే ఉంది. తర్వాత ప్రాతిపదికం ఎందుకు పేరు పెట్టుకుంటాం? జ్ఞా ప్రాతిపదిక, ఈ సూత్ర అధికారానికి వెళ్తాం. ఈ అధికారం ఏముంది? జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే మనం ముందు చెప్పుకునే విధంగానే సు ఔజస్ అం ఔట్సస్ ఈ సూత్రం వస్తుంది. ఎందుకంటే ప్రాతిపదికం దాని పక్కన ప్రత్యయం తెచ్చుకోవాలి. మన లక్ష్యం అంటే యశాంశి రూపసిద్ధి తయారు చేయాలి. సో యశాంశి రూపసిద్ధి ప్రకారంగా మనం ఖచ్చితంగా ప్రాతిపదికం పక్కన బహువచనంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. బహువచనంలో ప్రత్యయం తెచ్చుకోవాలంటే స్వాయుత్పత్తి చేయాలి మనం. సో స్వాయుత్పత్తి ప్రక్రియ మనం ముందు చూసాం కదా, సేమ్ అదే విధంగా సు ఔజస్ అనే సూత్రం చేత 21 ప్రత్యయాలు వస్తాయి ప్రాతిపదికం పక్కలో. కానీ మనకు ఒకటి కావాలి, దానికి నిర్ణయం కోసం సుపహ అనే సూత్రం వచ్చేసి ఏకవచనం ద్వివచనం బహువచనం సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది. తర్వాత నువ్వు ఎవరికైతే ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టావో వాటికే సుపహ అనే విభక్తిశ్చ అనే సూత్రం వచ్చేసి వాటికి విభక్తి సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది. మూడిట్లకు విభక్తి, ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిని పేరు పెట్టేసింది. సో ఈ రకంగా ఏకవచనం ద్వివచనం బహువచనం తర్వాత విభక్తి ప్రథమ ద్వితీయ తృతీయ అని పేరు పెట్టుకున్నాం. కానీ మన నిర్ణయం కాలేదు, వాటిని విభక్తి సంజ్ఞగా ఏకవచనం ద్వివచనం బహువచన సంజ్ఞగా పేరు పెట్టుకున్నాం. కానీ ఏం తెచ్చుకోవాలి? 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వస్తుంది? దానికి నిర్ణయం కోసము ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ చెప్పాము. దాంట్లో ఈ సూత్రం ప్రకారంగా ప్రాతిపదికార్థంలో ప్రథమ విభక్తి వచ్చింది. ఆ ప్రథమ విభక్తులు కూడా 3 ఉన్నాయి. ఏం తెచ్చుకోవాలంటే మనకు బహువచన వివక్ష కాబట్టి బహుసు బహువచనం అనే సూత్రం వచ్చేసి బహువచన వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ బహువచనంలో జస్ ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. సేమ్ అక్కడ కుండా జస్ ఏ విధంగా తెచ్చుకున్నాం, ఇక్కడ యశస్ జస్ తెచ్చుకున్నాం. ఏంటంటే యశస్ జస్, ఇక్కడ బహుసు బహువచన వివక్షాయం బహువచనం జస్ ప్రత్యయం వస్తుంది. జస్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ. ప్రత్యయం ఎల్లప్పుడు పరశ్చ పక్కనే వస్తుంది. ప్రాతిపదికానికి పక్కనే వస్తుంది, లేదా ధాతుకి పక్కనే వస్తుంది. ఇక్కడ ధాతు కాదు, ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదికం పక్కనే జస్ ప్రత్యయం తెచ్చుకున్నాము. సో ప్రత్యయం రాగానే తెలుసు కదా, యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయంగం ప్రకారం ప్రత్యయం వచ్చిందంటే అయిపోతుంది. దాని ముందుది అంగసంజయం పేరు పెట్టబడుతుంది అన్నమాట. సో జస్ ప్రత్యయం దాని పక్కన ఉంటే ముందుది ప్రత్యయ పరతః పూర్వస్య అంగసంజ భవతి. అంగసంజయం పేరు పెట్టుకున్నాం. అంగసంజ ఎందుకు పేరు పెట్టుకుంటాం? అంగాధికారానికి వెళ్ళాలి. అంగాధికారంలో ఏముంది? అంగస్య అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే మనం ముందు చెప్పుకున్న జస్ శసోహ సిహి. ఏంటండి? జస్ శసోహ సి ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ జస్ ఉంది కాబట్టి జస్ తాను సి ఆదేశం వస్తుంది. సో సి ఆదేశం వస్తుంది అనగానే సి ఆదేశం ఎక్కడ వస్తుంది? ఆదేశాలు అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమంలో రావాలి. అంటే జస్ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి అంతిమ సకాల స్థానం చేసుకుందామా? కాదు. దానికి ఎవరు చెప్పారు కాదని చెప్పి అనేకాల్ సిత్ సర్వస్య ఏవైతే ఆదేశాలు ఉన్నాయో అనేకాల్ ఆదేశ లేదా సిత్ ఆదేశ సర్వస్య సంపూర్ణ స్థానే భవతి. ఆదేశం అయితే నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉంటే లేదా షకారం ఇతర సంజ్ఞక వర్ణమై ఉంటేనా అటువంటి ఆదేశము అంగానికి అంతిమంలో కాకుండా ఆ ప్రత్యయానికి అంతిమంలో కాకుండా సంపూర్ణ స్థానంలో సర్వస్య స్థానే భవతి, సంపూర్ణ స్థానంలో అవుతుంది అని చెప్పింది. కాబట్టి ఇది షిత్ ఆదేశం. సి కదా, జస్ శశోహ్ సి ఆదేశం కాబట్టి షిత్ ఆదేశం.
కాబట్టి ఇది జస్ అనే సంపూర్ణ ప్రత్యయ స్థానంలో సి ఆదేశం వచ్చింది. జస్ యశస్ సి. ఓకే అండి, యశస్ సి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏ పని చెప్తే ఆ పని చేసేయాలి. ఇంకా మరి జస్ షసోహ్ సి వచ్చేసి సి ఆదేశం చేస్తానంటుంటే సి ఆదేశం ఎక్కడ చేయాలంటే ఈ సూత్రం వచ్చి చెప్పింది. అనేకాల్ చిత్ సర్వస్య. నువ్వు తీసుకొచ్చే ఆదేశము సిత్ ఆదేశం కాబట్టి సర్వస్య స్థానే భవతి, సంపూర్ణ స్థానం తెచ్చుకో. అందుకే జస్ కి సంపూర్ణ స్థానంలో సి తీసుకొచ్చాం. యశస్ సి, యశస్సుని మూల ప్రాతిపదిక అండి, అది గుర్తుపెట్టుకోండి. అదే ఆ కంటిన్యూ నడుస్తుంది. యశస్సు సి తో సి రాగానే తెలుసు కదా, అనుబంధం లోపం చేసుకుంటాం. లషక్వతదితే తస్య లోప ఆదేశం లోపం చేసేస్తాం. అప్పుడు ఏమైంది? ఓన్లీ ఈ మిగిలింది. యశస్ ఈ తో ఈ రాగానే తెలుసు కదా. మళ్ళీ షి సర్వనామస్థానం సూత్రం ప్రకారంగా ఈ సి కాబట్టి ఆ దానికి సర్వనామస్థాన సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. తో యశస్ సిలో ఈకి సర్వనామస్థాన సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. తెలుసు కదా, సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వస్తుంది మనకు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నపుంసకస్య జలచహ. ఇది ఎక్కడుంది? అంగాధికారంలో ఉంది. అంగాధికారంలోకి వెళ్ళి నపుంసకస్య జలచహ ఏం చెప్పింది? నపుంసకస్య అంగస్య అజంతస్య ఏమవుతుంది? నుమ్ ఆగమో భవతి. కదా భవతి సర్వనామస్థానే పరతః. సర్వనామస్థానం పక్కన ఉంటేనే ఇది ముఖ్యమైనది. సర్వనామస్థానం లేకపోతే ఈ సూత్రం రాదు. ఇక్కడ జలంతం ఉందా అజంతం ఉందా? కుండలతో అజంతం అని చెప్పాం. ఇక్కడే ఉంది జలంతం ఉంది. యశస్లో సకాలం జల్లో వస్తుందంట. జల్ అంతిమంలో ఉంది కదా, అందుకే అక్కడ ఆప్షన్ ఇచ్చాడు. జలచహ జలంతస్య అజంతస్య చ. జలంతం అన్న ఉండాలి, లేదంటే అజంతం అన్న, కానీ ఏదో ఒకటి ఉండాలి మనకు. కుండలతో అజంతం ఉంది, ఇక్కడేంది? జలంతము. ఎస్ఎస్ లో ఉండేది సకాలం జల్ ప్రత్యయం అంతిమంలో ఉంది. అంగానికి జల్ అంతిమంలో ఉందంటే జల్ వర్ణం అంటే జల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం సకాలం అంతిమంలో ఉంది. కాబట్టి ఆ జలంత్ వర్ణానికి అంగానికి పక్కలో సర్వనామస్థానం కూడా ఉంది. సర్వనామస్థానం పక్కనే ఉంది కాబట్టి జలంతస్య అంగస్య నపుంసకస్య. ఇది నపుంసకం. యశస్సు నపుంసకలింగం చెప్పాను. ఇది నపుంసకలింగంలో రూపం నడుస్తుందని చెప్పాను. కాబట్టి యశస్సు నపుంసకలింగము, అది అంగము కూడా అంగ సంజ్ఞ కూడా పేరు పెట్టుకున్నాం. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞ భవతి అని చెప్పుకున్నాం కదా, అది అంగం కూడా. ఇంకోటి ఏంటి? జలంతం కూడా. 3 కండిషన్లు వచ్చాయా? జలంతం ఉంది, అది దానికి అంగం అని కూడా పేరు పెట్టుకున్నాము, ఇంకా అది నపుంసకలింగం కూడా. అటువంటి అంగానికి నుమ్ ఆగమం వస్తుంది. ఎప్పుడు? సర్వనామస్థానం పక్కన ఉంటే. సర్వనామస్థానం పక్కన ఉంది కదా, తో నుమ్ ఆగమం వస్తా అని చెప్పి. నుమ్ ఆగం వస్తాను అంటేనే ఇప్పుడు సందేహం వచ్చింది. ఎక్కడ రావాలి? అంగానికి ఆదిలో, మధ్యలో, అంతిమంలో ఎక్కడ రావాలి? నుమ్ ఆగమ కుత్ర భవతి అంగస్య. తో ఏమొస్తుంది? మిదచోంత్యాత్ పరః అచాం సన్నివిష్టానాం. అచ్చులకు మధ్యలో ఏదైతే అంతిమ అచ్చు ఉందో తస్మాత్ పరో మిత్ భవతి. అచాం సన్నివిష్టానాం యో అంతిమ అచ్ తస్మాత్ పరో. అంతిమానికి అచ్చుకు పక్కనే వస్తుంది. ఇక్కడ అంతిమ అచ్చు ఏంటండి? యశస్సులో ఎన్ని అచ్చులు ఉన్నాయి? యాలో ఒక ఆ, యకారంలో ఉండే ఆ ఉంది, షకారంలో కూడా ఆ ఉంది, 2 అచ్చులు ఉన్నాయి. కాబట్టి అంతిమచ్చుని షకారంలో ఉండే అకారం అంతిమచ్చు. తస్మాత్ పదో దాని పక్కనే మిత్ భవతి. మిత్ అంటే మకారం ఇత్ చేయబడుతున్నటువంటి ఆగమం ఏదైతే ఉందో అది అంటే నుమ్ ఆగమం వస్తుంది. నుమ్ ఆగానే మిత్ అని చెప్పి. ఎందుకు? మకారం ఇత్ చేయబోతున్నా కాబట్టి మిత్ అంటాం. ఓకే, కకారానికి ఇత్ చేస్తే కిత్ అంటాం, మకారం చేస్తే మిత్ అన్యం, అది పకారం చేస్తే పిత్ అంటాం. అలా ఏ వర్ణానికి అయితే ఇత్ చేస్తుందని ఆ వర్ణంతో పిలుస్తాం. అస్తు. తో యశస్సులో అంతిమచ్చు ఏంటి? షకారంలో ఉండే అకారం అంతిమచ్చు కాబట్టి దాని పక్కనే నుమ్ ఆగమం వచ్చింది. అందుకే ఆ పని చేయాలి. ఏ పని చెప్తే ఆ పని చేసేసుకోవాలి. వెనకబడే ఆ స్థితి చూపించాలి మనం. అందుకే ఈ సూత్రం ప్రకారంగా సర్వనామస్థానం పక్కనే ఉంది కాబట్టి నుమ్ ఆగమం వచ్చింది. ఇది మన సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. మిదచోంత్యాత్ పరః అనే సూత్రం వినియోగం ఎక్కడ వినియోగించబడింది? నపుంసకస్య జలచః అనే సూత్రం వచ్చేసి నుమ్ ఆగమం చేస్తానంటే ఎక్కడ వస్తుంది? నుమ్ ఆగమం అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం చెప్పుకోబోయే సూత్రం వచ్చి చెప్తుంది. ఇది అంతిమ అచ్చుకు పక్కనే పెట్టుకో. అచ్చులు ఎక్కడైతే అనేక అచ్చులు ఉన్నప్పుడు ఆ అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దాని పక్కనే మిత్ వస్తుంది. కేవలం ఈ రూపసిద్ధుల్లో కాదు, ప్రతి ఒక్క చోట ఆగమాలు ఎప్పుడు వచ్చినా కూడా ఈ సూత్రం వచ్చేసి నుమ్ ఆగమం ఎప్పుడు వచ్చినా కూడా ఈ సూత్రం వచ్చేసి అంతిమ అచ్చుకు పక్కనే కూర్చోబెడుతుందండి. కేవలం ఈ ఉదాహరణ సార్వత్రిక సిద్ధాంతం అనమాట. ఈ అన్ని చోట్ల పనిచేస్తున్నామాట. కేవలం ఇక్కడేం కాదు, నుమ్ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే చెప్తున్నమాట. ఏం చెప్తుంది? అచ్చుల్లో ఏదైతే అంతిమ అచ్చు ఉందో దాని పక్కనే నుమ్ వస్తుందని చెప్తున్నమాట. ఇక్కడ మనకు షకారానికి పక్కలే వస్తుంది. చూడండి, యష్ షకార హలంత యశస్సు కదా, యశ పక్కన నుమ్ము,
సకారం పక్క తీసాం. యష నుం స్ ఈ ఏ ఈ అనేది షీ ప్రత్యయానికి వచ్చినట్టు ఈ షీకి అనుబంధం లోపల ఈ మిగిలింది కదా అది యష నుం స్ ఈ స్థితి అండి. నుమ్ రాగానే అనుబంధ లోపం చేసుకుంటాం కదా. నుమ్ ఆగమస్య అనుబంధ లోప ఎలా అవుతుంది? హలంత్యం ఉపదేశే అజనునాసిక ఇత్ ఈ రెండు సూత్రాల చేత ఇత్సంజయం పేరు పెట్టుకుంటాం. సో ఇత్సంజయం పేరు పెట్టుకున్న తర్వాత ఇత్సంజకాభ్యాం లోప భవతః రెండు ఇత్సంజయ కదా ఒకేసారి పెట్టేస్తున్నాం. ఒకేసారి పేరు పెట్టుకొని వాటికి ఒకేసారి లోపము చేసేసాం. సో లోపం అంటే ఏమిటన్నప్పుడు అదర్శనం లోప. సో లోపం కనిపించకుండా చేయడాన్ని లోపం అంటామని మనకు తెలుసు. సో లోపం చేయండి. అప్పుడు ఏమవుతుంది? యష న్ యష న్ స్ ఈ ఇది అండి మనకు స్థితి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది. ఏమొచ్చింది? శాంత మహత సంయోగస్య ఏంటండి? శాంత సకారాంతస్య మహత్ శబ్దస్య సంయోగస్య ఏమవుతుంది? అలాంటి సంయోగం నకారానికి ఉంటేనే ఉపదాకి దీర్ఘం అవుతుంది. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. శాంత మహత సంయోగస్య ఇదేమంటే ఒకసారి 6, 4, 10 ఒక సూత్రం ఓపెన్ చేయండి. 6, 4, 10 పుస్తకాలు ఉన్నాయి కదా. ఎన్నో భాగంలో ఉందండి ఇది? పృష్ఠ సంఖ్య ఎంత? 6, 4 6వ అధ్యాయము 4వ పాదం 10వ సూత్రం అండి. వినిపించలేండి, స్పష్టంగా చెప్పండి. 233 ఆచార్య. 233. ఓకే అండి, అస్తు. 233 237వ పేజీ. అస్తు. ఇదేమంటుంది? శాంత మహత సంయోగస్య. చూడండి మన స్థితి ఏంటి ఇక్కడ? యష న్ స్ ఈ ఇది మనకి స్థితి అండి. ఈ స్థితిలో ఈ సూత్రం వచ్చింది. ఏది? శాంత మహత సంయోగస్య. ఏమంటుంది? ఒకసారి గమనించండి. చూడండి అర్థం ఏంటి? సకారాంతస్య, శాంత అంటే సకారాంతస్య, సంయోగస్య లేదా మహతశ్చ, ఇంకా మహతశ్చ లేదా మహత్ శబ్దం అంట. మహతశ్చ యో నకారః తస్య ఉపధాయాః దీర్ఘో భవతి కదా అసంబుద్ధౌ సర్వనామస్థానే పరతః. సంబుద్ధి పేరు పెట్టినటువంటి సు ఉండకూడదంట. అసంబుద్ధౌ ఇది సంబుద్ధి పేరు పెట్టిన సు లేదు ఇక్కడ. కానీ సర్వనామస్థానం ఉంది. ఒకసారి సు వస్తుందండి. ఇక్కడ మనకి కండిషన్ లేదు. ఎక్కడైతే వస్తుందో అక్కడ చూద్దాం. ఇక్కడ ఏం లేదు మనకు. ఇక్కడ కానీ సర్వనామస్థానం ఉంది. అసంబుద్ధో సర్వనామస్థానే పరతః. ఇక్కడ సంబుద్ధి మనకి ఏం లేదు. అసంబుద్ధి అంటే సు ఎక్కడైతే లేదు. సర్వనామస్థానం ఉంది కదా మనకు. సర్వనామస్థానే పరతః కిం భవతి? నకారస్య ఉపధాయాః దీర్ఘో భవతి. ఓకేనా? ముఖ్యంగా ఈ సూత్రం ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడ ఏమిస్తుంది? సకారాంతస్య సంయోగస్య. సకారాంతం ముఖ్యంగా ఏంటి? సకారం అంతిమంలో ఉండాలంట. ఉందే ఇక్కడ మనకు సిలో యష్ న్ స. ఇది సా అంటే యశస్లో ఉండే సకారం. ఆ యశస్కి యశ సాకి మధ్యలో నుమ్ము వచ్చి కూర్చుంది. ఇదంతా ఒక అంగం అనమాట. ఎవరి దృష్టిలో? శ్రీ ప్రత్యయం యొక్క దృష్టిలో ముందుదంతా అంగం అనమాట. సో ఈ అంగంలో అంతిమ అక్షరం అంటే స. అందుకే శాంతమా అంటే సకారాంతం. ఆ సకారాంత ఎలా ఉండేది? సకారాంత సంయోగస్య. ఆ సకారాంత సంయోగం అని ఉండాలంట. ఉంది కదా. సాకి నాకి మధ్య సంయోగం ఉంది కదా. నకారానికి సకారానికి సంయోగం అంటే ఏమిటి? హలోనంతరాః సంయోగః. వ్యవధాన రహిత హలః సంయోగ సంజ్ఞకాః భవంతి. వ్యవధాన రహితం అంటే హల్లు అంటే అచ్చుల మధ్యలో ఉండకూడదు. రెండు హల్లులే కదా. కాబట్టి దానికి సంయోగ సంజ్ఞ ఉంది. ఆ సంయోగంలో అంతిమ అక్షరమే ఉండాలి, సకారమే ఉండాలంట. ఇక్కడ ఉంది కదా సకారాంతస్య సంయోగ. సకారం అంతిమంలో కలిగినటువంటి సంయోగం ఉండాలంట. ఉంది ఇక్కడ. అందుకే సకారాంతస్య సంయోగం ఉంది కాబట్టి మహతశ్చ. ఇక్కడ మహత్ లేదంటే వదిలేసేయండి. సర్వనామస్థానే పదత. ఈయన సర్వనామస్థానం సంజయ్ పేరు పెట్టుకున్నాం కదా, అది ఉంది. అటువంటి సర్వనామస్థానం పక్కన ఉంటే సకారాంత సంయోగస్య యో నకారః తస్య ఉపధాయాః దీర్ఘో భవతి. యో నకారః. ఇక్కడ నకారం ఉంది కదా. ఇప్పుడు సకారాంతం కలిగినటువంటి సంయోగం ఉంది. దాని ముందే నకారం ఉంది కదా. యో నకారః తస్య నకారం ఎక్కడైతే ఉందో దానికి ముందు నకారః తస్య ఉపధాయః. నకారానికి ముందు ఏదైందో ఉపదా ఉంది అంటే నకారానికి ముందు. ఆ ముందు వలన ఏంటి?
నకారానికి ముందు ఉన్నటువంటి వర్ణం షకారం నుండి అకారం. అదే ఇప్పుడు సకారాంతమైన సంయోగానికి ఏదైతే నకారం ఉందో ఆ నకార తస్య ఉపద, దాని యొక్క ఉపదాకి నకారం అంతిమంలో ఉంటే నకారం దానికంటే ముందు ఉపద యశస్సులో షకారం అకారం వస్తుందన్నమాట. ఆ అకారానికి దీర్ఘం అవుతుంది. కాబట్టి సకారాంత సంయోగం ఉంది, తర్వాత నకారం ఉంది. ఆ నకారస్య తస్య ఉపధాయ దీర్ఘో భవతి. ఆ నకారం ఏదైతే ఉందో దానికంటే ముందు వర్ణం షకారం నుండి అకారానికి దీర్ఘం అవుతుంది. అందుకే యశాన్స్ అయిపోయింది. ఏమైపోయిందండి? ఇప్పుడు షకారం నుండి అకారానికి దీర్ఘం అవుతుంది, ఆకి దీర్ఘం ఆ అయిపోతుంది. అందుకే ఆ యశం. ఇది అక్కడ మనకు సర్వనామస్థానే చా సంబుద్ధం అని చెప్పి అక్కడ ఉపదాకి దీర్ఘం చేసుకున్నాం. ఇక్కడ ఉపదాకి దీర్ఘం చేశారు శాంత మహత సంయోగస్య. ఇక్కడ విశిష్ట సందర్భం ఉందండి, దాని లెక్క లేదు. అక్కడ నాంతంగం కాదు, నాంత అంగంతో పాటు సకారాంతం కూడా ఉందన్నమాట. సంయోగం, సకారాంతము సంయోగం కూడా. అటువంటి సకారాంతం సంయోగం కలిగినటువంటి ఏదైతే నకారం ఉందో అటువంటి నకారాన్ని ఉపదానికి నకారమైనటువంటి ఉపదాకి దీర్ఘం అవుతుంది చెప్పాం. కానీ ఇది విశిష్ట సందర్భం కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఉపదాకు దీర్ఘం చేసేసింది. కానీ ఇప్పుడు సర్వనామస్థానం పక్కన ఉంటేనే, కాబట్టి యశాన్స్ ఈ. ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటండి? యశాన్ సి. ఇప్పుడు శాంత మహత సంయోగస్య అర్థమైంది, అందరికీ స్పష్టమైందండి? ఓకే అండి. తో సకారాంతం సంయోగమైంది కాబట్టి దానికంటే ముందు ఉపదాకి దీర్ఘం చేసినాం, అంటే సకారం నుండి అకారం దీర్ఘం చేసాం. అందుకే యశాన్స్ ఈ. ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు ఉపదాన్ని తెలుసు కదా, ఉపదాకి దీర్ఘం అంటే అలోంత్యాత్ పూర్వ ఉపదా ప్రకారంగా నకారానికి ముందుండే వర్ణం అంతిమ వర్ణం అంటే నకారం చెప్పాం. నకారానికి ముందుండే వర్ణం ఏది? షకారం నుండి అకారం, అది ఉపదా అవుతుంది. ఆ ఉపదాకి ఉండే అకారం దీర్ఘం చేస్తే ఆ అయిపోయింది. అందుకే యశాన్స్ ఈ. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ యశాన్స్ ఈ, యశాంస్ ఈ. ఈ సందర్భంలో మళ్ళీ పర సన్నికర్ష సంహిత, వర్ణాలను అత్యంత సన్నికర్షంగా సమీపంగా రాయడాన్నే మనం సంహిత అంటాం. ఏంటండి? పరహ సన్నికర్ష సంహిత అంటే సంహిత అంటే వర్ణాలను అత్యంత సమీపంగా రాయడాన్ని సంహిత సంధ్య అని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు సంధి చేస్తున్నాడు. సంధి చేయాలంటే సంహితాకి అధికారానికి వెళ్ళాలి. సంహితాయం ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఉంది నశ్చ పదాంతస్య జలి. ఏంటండి? నశ్చ పదాంతస్య జలి. ఓకేనా? సో నశ్చ పదాంతస్య జలి ఏముంటుంది? ఒకసారి ఓపెన్ చేయండి. 8-3-24. 8-3-24. పేజ్ నెంబర్ ఎంత అండి? పేజ్ నెంబర్ 570. ఓకేనా? పేజ్ నెంబర్ ఎంత? మూడో భాగంలో 570 పేజ్ అండి. ఓకే అండి. చూడు, నశ్చ పదాంత జయ ఉంటుంది మన దగ్గర. యశాన్స్ ఈ అండి. ఈ స్థితిలో మనం ఈ సూత్రం తీసుకొచ్చాం. ఇది ఏమంటుంది చూడండి ఒకసారి. నశ్చ పదాంతస్య జలి ఏమంటుంది చూడండి ఒకసారి. నకారాస్య మకారస్య చ అపదాంతస్య అనుస్వారాదేశో భవతి జలి పరతః. ఏమంటుందండి? నకారస్య, నకారం ఉండాలి అంతిమంలో, లేదా మకారస్య, మకారం ఉండాలి. అటువంటి అపదాంతస్య, పదానికి అంతిమంలో ఉండకూడదు. నా పదాంత అపదాంత. ఇక్కడ నకారం పదానికి అంతిమంలో ఉందండి. యశాన్స్, ఇది మన శబ్దం అంగం. యశాన్స్ లో నకారం ఎక్కడుంది? అంతిమంలో ఉందా? అంతిమంలో సకారం ఉంది. అపదాంతస్య అని చెప్పాడు. అపదాంత నకారం కానీ అపదాంత మకారం కానీ ఏదైతే ఉంటుందో పదానికి అంతిమంలో ఉండకూడదు. నకారం అనేది మకారం అనేది అంతిమంలో ఉండకూడదు. అటువంటి నకారానికి ఏం చేస్తుంది? అనుస్వారాదేశో భవతి. అనుస్వారం వస్తుంది. అనుస్వారం బింది వస్తుంది అంట. ఆ నకార స్థానం వస్తుంది, బింది అవుతుంది, అనుస్వారం అయిపోతుంది. తో ఎప్పుడవుతుంది? జలి పరతః. ఏంటండి? జలి పక్కన ఉంటే. జలి ఉందే పక్కన? జలి ఉందా లేదా? ఉంది కదా. యశాన్స్ నకారానికి పక్కన సా జలి వర్ణంలో వస్తుంది కదా, జలి ప్రత్యాహారంలో వస్తుంది కదా. కాబట్టి ఆ జలి ప్రత్యాహారం పక్కన ఉంది కాబట్టే, జలి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం సకారం పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి నకారానికి, నకారం కానీ మకారం కానీ, ఇక్కడ నకారం ఉంది,
అనుస్వారాదేశో భవతి. జలి పదతః మకారస్య లేదా నకారస్య, మకారానికి లేదా నకారానికి ఏమవుతుంది, అది అపదాంతంలో ఉండాలి. ముఖ్యంగా పదానికి అంతిమంలో ఆ నకారం ఎక్కడ ఉండాలి, పదానికి అంతిమంలో ఉండకూడదు. అటువంటి పదానికి అంతిమంలో లేనటువంటి నకారం ఏదైతే ఉందో దానికి అనుస్వార ఆదేశం అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ యశాన్స్ నా అనేది బిందిగా మారుతుంది. అంటే యశాలు ఆ దీర్ఘం ఉంది, దాని పైకి వచ్చేస్తుంది. యశాంస్, యశాంస్ ఈ పక్కన ఈ సకాలను కలిపితే యశాంసి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా. యశాంస్ అంటే నకారమే అనుస్వారంగా రాసేసాం. యశాన్స్ ఈ అట్లా ఉంది. నష్ట పదాంతస్య జల్లు చేంజ్ చేసింది. అపదాంతమైనటువంటి నకారానికి జల్లు పక్కన ఉంటే అది అనుస్వారంగా మారిపోతుంది. అందుకే నకారం అనుస్వారంగా మారిపోయేసరికి యశాం బిందిగా మారిపోయింది. యశాం పక్కన స హలంతం కదా, స హలంతానికి పక్కన ఈ కలుపుకుంటే యశాంసి అనే రూపము సిద్ధిస్తుందండి. ఇది మన యశాంసి యొక్క రూపం సిద్ధి. యశాంసి ఇది రూపం సిద్ధిది. ఈ ప్రకారంగా మనకు చూసుకోవాలి రూపసిద్ధి ఎలా తయారవుతుంది. ఇక్కడ ఎవరికైనా సందేహం ఉందా? ఏ సూత్రం స్పష్టం కాలేదా? ఈ రకంగానే పయాంసి కూడా అలాగే వస్తుంది. ఏంటండి, ఏ విధంగా అయితే యశాంసి పెట్టుకున్నామో ఇక్కడ యశస్ పెట్టుకున్నాం కాబట్టి యశాంసి తయారైంది. అదేవిధంగా పయస్ పెట్టుకున్నాం అనుకోండి, పయాంసి అనే రూపం కూడా సిద్ధిస్తుంది. పయస్ పెట్టుకుంటే పయాంసి అనే రూపం కూడా మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనకు మిదచోంత్యాత్ పరహలో ఉన్నటువంటి ఉదాహరణలు పూర్తిగా ఇక్కడితో కంప్లీట్ అవుతాయండి. ఈ రకంగా ఈ ప్రకృత సూత్రం ఏదైతే ఉందో ఆ ప్రకృత సూత్రంలో ఉదాహరణ ఏవైతే చెప్పుకున్నామో ఆ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది మనం ముఖ్యంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చెప్పాం కదా, నపుంసక జలచహ అనే సూత్రం వచ్చి నువ్వు ఆగం చేస్తా అంటే ఈ సూత్రం వచ్చేసి అది అంతిమచ్కి పక్కన పెట్టుకొని చెప్పింది. అదేవిధంగా నువ్వు పక్కనే వచ్చిందన్నమాట. ఇంకోటి సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల మనకు 2 లాభాలు వచ్చాయి. ఏమొచ్చాయి? అది నుమాగం వచ్చింది. తర్వాత శాంత మహాసహ సంయోగస్య అనే సూత్రం చేత సర్వనామస్థానం పక్కన ఉంటే నకారాంత ఉపదాకు దీర్ఘం వచ్చేసింది అనమాట. అందుకే యశాంసి అనే రూపం వచ్చేసింది. ఇక్కడ నకారానికి మాత్రం నుమ్ములో ఉండే నకారానికి మాత్రం నష్ట పదాంతస్య జలి అనే సూత్రం చేత మనము అనుస్వారం చేసుకున్నాము. ఈ రకంగా యశాంసి అనే రూపం మనకు సిద్ధించింది. అదేవిధంగా పయాంసి కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దాంట్లో ఏ మార్పులు ఉండవు. మార్పు ఎక్కడ వస్తుంది? కేవలం యశస్థానంలో పయస్ పెట్టుకోవడమే. ఏంటంటే యశస్థానంలో పయస్ పెట్టుకోవాలి. మిగిలిన ప్రక్రియ అంతా A to Z ఇలాగే ఉంటుంది. దీంట్లో ఏ మార్పులు ఉండవు. కేవలం ప్రాతిపదికం మారిపోతుంది, శబ్దం మారిపోతుంది. యశస్థానంలో పయస్ పెట్టుకుంటే పయాంసి అనే రూపం కూడా మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మిదచోంత్యాత్ పరహలో ఉన్నటువంటి రూపసిద్ధులు మొత్తం మనం చూసాము. నెక్స్ట్ దీని తర్వాత ఏచ ఇగ్రస్వాదే మహోదయ మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. చెప్పండి ప్రభాకర్ శాస్త్రి గారు. ఇక్కడ దీర్ఘం రావడం కోసం శాంత మహత సంయోగస్య అనేటువంటి సూత్రం వాడుకున్నాము. కానీ సర్వనామస్థానే చాసంబుద్ధం ఎందుకు వాడుకోలేదు? అక్కడ దీర్ఘం, అది కూడా దీర్ఘం వస్తుంది కదా. సర్వనామస్థానే ఇది నాంతంగా సర్వనామస్థ సంబుద్ధ ఏముంటుంది? నాంతస్య అంగస్య ఉపదాయ అంటుంది. ఇక్కడ నాంతం ఉందా మనకు? నాంతస్య ఇక శాంతం అయిపోయింది, నాంతం లేదు. అందుకే సూత్రం రావాల్సి వచ్చింది అన్నమాట. సర్వనామస్థ సంబుద్ధ మంచి ప్రశ్న మీరు వేశారు. అది చేసు నాంతం పెట్టి దాంతో పని అయిపోతుంది. కానీ నాంతంగా శాంతం అయిపోయింది. శాంతమే కాబట్టి సకారం ఉంది కదా, శాంతం లేదు, నాంతం లేదు, శాంతం అయిపోయింది. కాబట్టి ఈ సూత్రం ప్రకారం వచ్చిందండి. శాంతం అయినటువంటి సంయోగం కూడా అయినటువంటి అటువంటి నకారాంత అంగానికి ఉపదాకు దీర్ఘం చేస్తా అని చెప్పిందన్నమాట. ధన్యవాదాలు. జీ జీ ఇంకెవరికనండి? తో ఏచ ఇగ్రస్వాదేశే అనే సూత్రము, ఇది ఈ సూత్రం కూడా మనం రేపు చెప్పుకుందామండి. దీంట్లో ఇది కూడా పరిభాష సూత్రమే. ఇక్కడి నుంచి మనకు కొన్ని రోజులు ముందుకు పోతే స్థానిక ప్రకారం స్టార్ట్ అవుతుంది. అస్తు, ఇది రేపు చూద్దామండి. ఈ రకంగా మిదచోంత్యాత్ పరహలో ఉండేటువంటి ఉదాహరణ పూర్తిగా కంప్లీట్ అయితే రాయని వాళ్ళు కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అవకాశం ఉంటే రాయండి. లేదంటే అర్థం చేసుకోండి ఏ సూత్రం ఎలా వచ్చింది తెలియాలి. గ్రూప్ లో చూశాక నేను చూసే పెట్టాను అవి.
మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటేనా. ఓకే, సో మిగిలిన సూత్రం రేపు చూద్దామండి. ఇంకొకటి, మనకి ఈరోజుతో 100 పాటలు పూర్తిగా అయిపోయాయండి. ఈరోజు ఎన్ని పాటలు? 100 పాటలు పూర్తిగా అయిపోయాయి. ఎప్పుడు మొదలు పెట్టిన? శివరాత్రికి మొదలు పెట్టామండి. ఓకే, సో మీరు అప్పటికి మొదట చెప్పుకున్నప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంటుందండి. మీకు స్టార్టింగ్ లో మీకు పెద్దగా అర్థమై ఉండేవి కావు. ఇప్పుడు మనం ఎందుకంటే మాటి మాటికి అవి రిపీట్ అవుతూ ఉన్నాయి, మాటి మాటికి వస్తూ ఉన్నాయి. అలాగే నిరంతరం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా వచ్చేస్తాయండి. దీంట్లో ధైర్యం ముఖ్యం కావాలి, ధైర్యం కావాలి, ఓపిక కావాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస ముఖ్యంగా, చదవాలనే సంకల్పం గట్టిగా ఉంటేనా ఖచ్చితంగా వస్తుంది. ఈ వ్యాకరణం ఎందుకంటే ముందుకు పోయకొద్ది మనకు తెలియనట్టే ఉంటుంది, కానీ చాలా విషయాలు మనం తెలియకుండా తెలుసుకుంటూ ఉన్నామాట. ఇప్పుడు కేవలం మిదచోన్ త్యాత్ పరహ అంటే ఓన్లీ మిదచోన్ త్యాత్ పర సూత్రం ఒక చదవటం లేదు, మనం చాలా సూత్రాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నపుంసక జలశః, ఇంకోటి ఏంటి, శాంతమాత సంయోగ, కొత్త సూత్రాలు వస్తున్నాయి కదా. ప్రతి ఒక్క రూపసిద్ధిలో ఏదో ఒకటి కొత్త సూత్రం వస్తుంది, 4-5 సూత్రాలు వస్తూనే ఉన్నాయి. అలాగే మొత్తం చదువుతున్నాం అనమాట. 4000 సూత్రాల నుంచి ఏదో ఒక సూత్రం వచ్చి పనిచేస్తుంది మనకు. కాబట్టి ఒక సూత్రం చదవడం కనీసం అంటే ప్రతి రూపసిద్ధిలో 10-15 సూత్రాలు 20 సూత్రాలు నేర్చుకుంటున్నాం అనమాట. అట్లా మాటికి రిపీట్ అవుతున్నాయి. కొన్ని ముందుకెళ్తుంటాం, మళ్ళీ పాత సూత్రాలను రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి అర్థమవుతుంది, ధైర్యంగా ఓపికతో ఉండాలి. ఖచ్చితంగా ఎంత ముందుకు పోతున్నాం అంటే ఎనికి అంత స్పష్టం అవుతూ ఉంటాయండి. ఇక్కడ ముఖ్యంగా మనకు స్థానివత్ ప్రకరణం వస్తుంది. ఆ స్థానివత్ ప్రకరణ రూపసిద్ధి ఎక్కువగా ఉంటుంది, కానీ అది మొత్తం అర్థపూర్వకంగా ఉంటుంది. అర్థం చేసుకునే చాలా సింపుల్ గా ఉంటుంది, అతి కష్టం అండి ఇది. ఈ 3 సూత్రాలు ఉన్నాయి. 3 ఇప్పుడు స్థానివదాదేశ నలివిదో ఇంతకుముందుకు వచ్చింది దిరువచనేచి అని చెప్పి. అలాగే ఇంకోటి సూత్రం ఉందన్నమాట, నా పదాంత దిరువచన వరీయ లోప స్వర దీర్ఘానుస్వర అని చెప్పి. అక్కడ ఈ 3-4 సూత్రాలు ఉన్నాయన్నమాట. ఇవి అతి కష్టంగా ఉంటాయి, అర్థం చేసుకుంటే అతి సరళంగా కూడా ఉంటాయి. ఆ 4 సూత్రాలు మనకు అర్థం చేసుకున్నామంటే ఇంకా మొత్తం మనకు వ్యాకరణం అంతా అర్థమైందండి. అది సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ 4000 సూత్రాల నుంచి మనకి స్థానివత్ ప్రకరణంలో మొట్టమొదటి ప్రకరణం ఇది. స్థానివత్ ప్రకరణం అర్థం ఏంటంటే మనకు మిగతావన్నీ కూడా ఆ విశాలంగా ఉంటుంది రూపసిద్ధి. మనకు ఆ విశాలమైన రూపసిద్ధి మనకు అర్థం చేసుకుంటే మిగతావన్నీ సరళంగా అనాయాసంగా అర్థం అవుతాయి. కాబట్టి ఈ 4 సూత్రాలు ముఖ్యంగా స్థానివత్ ప్రకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని మిస్ కాకుండా కొంచెం ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క రాని వాళ్ళు కూడా ఇంతవరకు ఆ 4 సూత్రాల్లో ఉండేటువంటి ఉదాహరణ బట్టి ఖచ్చితంగా రాయండి. రాస్తే అది సరళంగా అనాయాసంగా అర్థమవుతాయి. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి, చాలా మంది చక్కగా రాస్తున్నారు. మీరు అర్థం చేసుకునే విధానంలో కానీ, మీరు అడిగే ప్రశ్నల్లో కానీ చాలా తేడా వచ్చింది, చాలా మార్పులు వచ్చాయండి. మీకు అష్టాధ్యాయి లేదు, కంఠస్థం లేదు, దాతపాఠం కంఠస్థం లేదు. మేము ఏం చేసినా అన్ని కంఠస్థం చేసుకుని నేర్చుకునే వాళ్ళం. మీరు గృహస్థ జీవితంలో ఉండి కూడా ఇంత ప్రయత్నం చేసి ఇంత అర్థం చేసుకున్నా అంటే గొప్ప విషయం అండి, చిన్న విషయం కాదు. మీలో సంస్కారం ప్రబలంగా, గట్టిగా, బలంగా, సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి మీరు దీన్ని రాయించగలుగుతున్నారు, ముందుకు వెళ్ళగలుగుతున్నారు. చిన్న విషయం కానీ ఇంత గంటల కొద్దీ మనం కూర్చొని చదువుతున్నా అంటే మరి అర్థం కాకపోతే, ఆ సంస్కారం ప్రబలంగా లేకపోతే మనం ఇంతసేపు కూర్చోలేమండి. మనకి ఏమొస్తుంది? ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకుంటున్నామా, ఏదైనా ఉపన్యాసం చెప్పుకుంటున్నామా? ఊరిక రూపసిద్ధి, ఆకారం ఎలా వచ్చింది, ఇకారం ఎలా వచ్చింది, ఉకారం ఎలా వచ్చింది, ఏదో రూపసిద్ధి చెప్పుకుంటున్నామంట. ఇప్పుడు మనంతా అవసరమా? డైరెక్ట్ యశాంశి మనకు తెలుసండి, ఆ రూపసిద్ధి నేర్చుకుని వచ్చేస్తుంది, ఇదంతా ఎందుకు? అది కాదు. మహర్షి పాణి యొక్క తాత్పర్యం, ఒక్కొక్క రూపసిద్ధి, ఒక్కొక్క అక్షరం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఒక జీవిత పాఠ నేర్పుతుంది. ఒక రూపసిద్ధి నేర్చుకుంటామంటే చూడు, ఏ సూత్రం వచ్చినా హేతుపూర్వకంగా వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఏ పని చేసినా హేతుపూర్వకంగా అనవసరంగా అనావశ్యకంగా ఉండకూడదు. ప్రతిదీ కారణపూర్వకంగా ఉంటుంది. ఏ పని చేసినా దానికి రీజన్ ఉంటుంది, రీజన్ పూర్వకంగా పనిచేయాలి, వ్యర్థంగా ఏది ఉండకూడదు. ఇవన్నీ మనకు కేవలం ఈ పాఠాలు కేవలం మనకు రూపసిద్ధి ఏదో విద్య నేర్పివ్వండి, మన ఈ జీవితం మీద ప్రభావం పడుతూ ఉంటాయి. మన ప్రతి పని మీద, క్రియాకలాపం మీద, కాన్సన్ట్రేషన్ మీద ప్రభావం పడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ రకంగా అలవాటు పడిపోయాం అనుకోండి, మన జీవితంలో ఎక్కడ ఏం చేసినా కూడా మన దృష్టికోణం అనేది అలాగే ఉంటుంది. ప్రతిదీ అలాగే ఆలోచిస్తామంట, ఏదో హేతుపూర్వకంగా ఆలోచిస్తామంట, వ్యర్థంగా ఏది ఆలోచించామంట, ప్రతిదానికి రీజన్ పూర్వకంగా చేస్తామంట. అలా ప్రతి రీజన్ పూర్వకంగా, కారణపూర్వకంగా చేసినప్పుడు అన్ని సక్రమంగా చేసుకుంటాం. దాంట్లో ఎటువంటి దోషాలు ఉండవు, ఎటువంటి లోపాలు ఉండవు. ఇప్పుడు మనం ఇవన్నీ ఆ హేతుబద్ధంగా చూసుకోకపోవడం వల్ల, వెనక ముందు ఆలోచించకపోవడం వల్లే ఇవన్నీ లోపాలు, దోషాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేవలం మనకు ఈ పాఠం చదువుతున్నామంటే కేవలం దీన్ని చదవడం లేదండి. మనం నిజంగా అది మన మైండ్ మీద, మన బుద్ధి మీద ప్రభావం పడుతుంది. ఇది ఈ శబ్దం చూసిన ఒక అక్షరం కోసం మనం ఇంత తాపత్రయపడుతున్నామట. ప్రతిదీ కొత్త పేరు పెట్టుకొని, అంగసంఖ్య పేరు పెట్టుకొని చూస్తున్నాం కదా ప్రతిదీ కూడా. కాబట్టి మనం ఈ రకంగా అలవాటు పడిపోయినామంటే కేవలము మన బుద్ధి మీద ప్రభావం పడుతుంది. బుద్ధి అనేది ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచిస్తుంది అన్నమాట. ఏది చేసినా, ఏ పని చేసినా కూడా అది మనకు అతి ముఖ్యమైనది. కాబట్టి ఇది
అర్థం కాదు అనే ప్రశ్నని మన నుంచి తీసివేయండి. అర్థం అవుతుంది, కాకపోతే చెప్తారా కొంచెం ధైర్యంగా ఓపికగా ఉండాలి. అట్లా ముందుకు పోయే కొద్దీ దాని ఎన్నిక సూత్రం అర్థమవుతుంది, ముందుకు పోయే కొద్దీ దాని ఎన్నిక సూత్రం అర్థమవుతుంది. ఇప్పటికి అప్పటికి ఇప్పుడు బాగా సిద్ధి కానీ ఇంకా మొదట్లో ఉండే సూత్రాలు కానీ ఇప్పుడు మీకు చూస్తుంటే అవలీలగా ఉంటాయి, అనాయాసంగా ఉంటాయి. ఈ ముందుకు పోయేటువంటి రూపసిద్ధులు చూసిన తర్వాత వెనక చేసిన రూపసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి మీకే అర్థమవుతుంది ఇప్పుడు అనాయాసంగా అవలీలుగా ఉన్నాయని చెప్పి. కాబట్టి అలాగా ప్రతి నిత్యం చేస్తూ ఉండండి, ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి దీంట్లో ధైర్యం మనకు అతి ఆవశ్యకం. కాబట్టి దీంట్లో మీరు అనుకోండి, ఈ జన్మలో కేవలం ఈ 3 భాగాల పూర్తి చేసినా కూడా ఎంతో ధన్యం చేసుకునే వాళ్ళం, పుణ్యం చేసుకునే వాళ్ళం. వాస్తవంగా ఒక మహర్షి యొక్క అభిప్రాయాన్ని చదువుకోవడానికి అవకాశం కలిగిందంటే దాంట్లో కొన్ని సూత్రాలు అర్థం చేసుకున్నా మనకి చిన్న విషయం కాదండి. చెప్తే మీ గృహస్థ జీవనంలో ఉండి కూడా మీరు ఇంత టైంని కేటాయించి ఇంతవరకు చదువుతున్నారని చిన్న విషయం కాదు. పూర్వజన్మలో ప్రారంభ బలంగా ఉందిగా చదువుతున్నాను, అందరికీ ఇది వశం కాదు. కాబట్టి మీరు అందరు రాయించగలుగుతారు. ఇదే విధంగా ఈ ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయే సూత్రాలు అతి ముఖ్యమైనవి మనకు. స్థానివత్ ప్రకరణం ఇది ఒకటి మిస్ అయినా రెండోది అర్థం కాదు, 4 కనెక్టెడ్ గా ఉన్నాయన్నమాట. స్థానివత్ ప్రకరణం, స్థానివత్ అంటే ఏ స్థానంలో వచ్చింది, దాన్ని ఎలా తీసుకోవాలనేది. ఈ 4 సూత్రాలు మీరు మిస్ కాకుండా అర్థం చేసుకున్నారంటే మిగిలినటువంటి ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు రాని వాళ్ళకు, అర్థం కాని వాళ్ళకు ఇప్పుడు అర్థం అవుతుంది, అందరికీ అర్థం ఉంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇప్పుడు పాత వాళ్ళు కంటిన్యూ వచ్చే వాళ్ళకి ఇంకా స్పష్టం అవుతుంది, కొత్త వాళ్ళైనా వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ప్రక్రియ పద్ధతి విధి విధానం మీకు తెలిసిపోతుంది, ఈ రకంగా ఈ విధంగా చేయాలని చెప్పి. కాబట్టి మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉండండి. ధైర్యం, ఓపిక. ఇప్పుడు మనం ప్రారంభంలో ఉన్నాం, అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటేనే చాలా విషయాలు మనకు తెలియకుండా అని తెలుస్తూ ఉంటాయన్నమాట. ఈ ప్రభావం అనేది కేవలం మనకు ఈ వ్యాకరణం మీద కాండి, ప్రతి శాస్త్రం మీద పడుతుంది, మన ఆలోచన విధానంలో పడుతుంది. ప్రతిదీ నువ్వు హేతు, ధాతు ఏంటి, ప్రత్యయం ఏంటి, ప్రకృతి ఏంటి, ప్రతి తెలుసుకొని అక్కడ దాని అర్థాన్ని నిర్ణయిస్తామంట. ఊరికే నిర్ణయించవు. ఇక్కడ ఏ భాష చదివినా ఇక్కడ ఒక విద్వాంసు ఇక్కడ ఈ అర్థం చెప్పాడు, ఇంకో విద్వాంసు ఇక్కడ ఈ అర్థం చెప్పాడు, అటు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసావు. ప్రతిదీ నువ్వు ఇక్కడ ప్రత్యయం ఏంటి, ధాతు ఏమంటుంది, ప్రత్యయం ఉంటుంది, ఏ సందర్భంలో ఈ సూత్రం వచ్చింది, ఎక్కడ దీర్ఘం అయిపోయింది, ఎక్కడ హ్రస్వం ఉంది, ఆ శబ్దాన్ని బట్టి రూపసిద్ధిని బట్టి నువ్వు శబ్దం యొక్క అర్థాన్ని నిర్ధారిస్తావు అన్నమాట. కాబట్టి ఇవి నిదానంగా ఈ శబ్ద రాశి యొక్క శబ్ద సమూహం యొక్క మొత్తం శబ్దాల యొక్క ఉత్పత్తి విధి విధానం మనకు తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా వీటి యొక్క వినియోగము దర్శన శాస్త్రాలు కానీ ఇంకా ఏమైనా ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ, ముఖ్యంగా దర్శన శాస్త్రాలు, తర్వాత బ్రాహ్మణ గ్రంథాలు అయినా ఇంకా ఆయుర్వేదమైనా ఇటువంటి గ్రంథాలు మనకు వేద మంత్రాలైనా అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చెప్తేదా ఈ సంస్కృతం వ్యాకరణం అనేది కేవలము ఏదో సామాన్య సాహిత్యం చదువుకోవడం కోసం కాదు, వేదానం అధ్యయనార్థం వ్యాకరణం, వేదాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ వ్యాకరణం చదువుతాం. అటువంటి పెద్ద లక్ష్యం పెట్టుకుని చదువుతున్నప్పుడు ఈ చిన్న చిన్న గ్రంథాలు అనాయాసంగా వచ్చేస్తాయి. ఇంత పెద్ద చెట్టు ఎక్కాలనుకున్నప్పుడు చిన్న తాటి చెట్టు ఎక్కలేమా, కొండని ఎక్కాలనుకున్నప్పుడు చిన్న తాటి చెట్టు ఎట్లయినా ఎక్కగలుగుతాం. అంటే మనకు రాకుండే పోదు, కనీసం ఇటువంటి సాహిత్య గ్రంథాలు బాగా అనాయాసంగా అర్థం చేసుకోవచ్చు. సూక్ష్మంగా మన దృష్టి కూడా ప్రతిదీ సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధిని పరీక్షిస్తుంది, బుద్ధిని సూక్ష్మతత్వంలోకి తీసుకెళ్తుంటున్నాను. మన ముఖ్యంగా ఆలోచించే విధాన్ని మారుస్తుంది. ఇది వ్యాకరణం చేసే పని. కాబట్టి అలాగే ప్రయత్నం చేస్తూ ఉండి మనం ఈ గ్రంథం అయిపోయేసరికి దర్శనాల మీద మీకు అతి పటుత్వం వస్తుంది. సూక్ష్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయి చెప్పాం కదా, వేదాంగాలు, ఉపాంగాలు, మనము బ్రాహ్మణ గ్రంథాలు, ఉపవేదాలు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఎలా ఉంటుంది లాస్ట్ మనకు వేదాలు అర్థం చేసుకోవాలంటే ఇది అతి ముఖ్యమైనది, అతి ఆవశ్యకమైనది. నిష్కారణంగా చదవాలి. మా ఆచార్య ముందు చెప్తూ ఉంటారు, ఎక్కువగా చెప్తూ ఉంటారు, మనకు అరువుకు చెప్పారు, బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ షడంగో వేదో ధ్యేయో ధ్యేయశ్చ. ఇది మనం ఒకటి సూత్రం గుర్తుపెట్టుకున్నాం అంటే ఇది మహాభాష్యంలో వస్తుంది. ఇది ఒక నిష్కారణంగా ఏదో ఫలితం కోసం ఆశించగా శ్రీకృష్ణుడు అదే చెప్తాడు, కర్మణ్యేవ అధికారస్తే, నిష్కారణంగా నేను చదవాలి అంతే. ఒక ఋషికృత గ్రంథము అది మనకు నిష్కారణంగా చదవని చెప్పారు, నిష్కారణంగా చదవాలి. ఫలితాన్ని ఆశించేది ఏమొస్తుంది, ఈ రూపసిద్ధి నేర్చుకుంటే, ఈ క్రియాపదం నేర్చుకుంటే ఏమొస్తుంది, అయిందంటే అయింది, ఈ రూపసిద్ధి వచ్చిందంటే వచ్చింది, దీనివల్ల నాకు లాభం ఏంటి, లాభం చాలా లాభం ఉంది, జీవితంలో చాలా లాభం ఉంది అనమాట. కాబట్టి నిష్కారణంగా చదవాలి. వేదాలు, వేదాంగాలు ఇవన్నీ కూడా నిష్కారణంగా చెప్పని మహర్షి చెప్తున్నాడు. కాబట్టి మహర్షి చెప్పారంటే చిన్న సామాన్య ఆలోచించి చెప్పదు, వాళ్ళు దూరదృష్టితో ఆలోచించి చెప్తారు అనమాట. కాబట్టి నిష్కారణంగా మనం ఇవన్నీ చదవాలి, ధర్మంగా భావించి, కర్తవ్యంగా భావించి చదివినప్పుడు మనకు కష్టం అనిపించదు. ఏదైతే శ్రద్ధాపూర్వకంగా చేసినామంటే అది కష్టం అనిపించండి. ఎక్కడైతే శ్రద్ధ లేదో అది కష్టం వద్దు, కష్టమైనప్పుడు దాన్ని వదిలేస్తామంట.
కాబట్టి ఇష్టపూర్వకంగా చేయండి. చెప్తే నిష్కారణంగా చదవాలి. ధర్మం అంతే, జీవితంలో ఒక భాగం అంతే. భగవంతుడు ఏదో ఒక అవకాశం కల్పించడు, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అది పూజని సుకృతమా నేనా మీద ఏదో సంబంధం ఏర్పడింది, ఆ సంబంధం అది నాకు మంచికే అనుకోవాలా, అది దైవీయ ప్రేరణ అనుకొని మనం దీన్ని పూర్తిగా కొనసాగిస్తున్న జీవితంలో చాలా మనకు ముందుకు వస్తుంది. కేవలం చెప్తేదా ఈ సంస్కారాలు కేవలము నీ జీవితం ఏం ఉపయోగించుకోవాలనుకోవద్దు. ఇదే సంస్కారం నీకు వచ్చే జన్మలో పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చే జన్మ ఎవరు చూసారనుకోవద్దు. వచ్చే జన్మ పోయిన జన్మ ఆ పని చేసాము, ఇక్కడ మధ్యలో అయిపోయాక ఇక్కడ కంటిన్యూ అవుతున్నాం. పోయిన జన్మ సంస్కారం లేకపోతే ఇప్పుడు కంటిన్యూ అయ్యేవాళ్ళమా? అదేవిధంగా ఇప్పుడు ఈ జన్మలో మనం ఎంతైతే కష్టపడ్డామో అదే కష్టం అక్కడి నుంచి ముందు తీసుకెళ్తుంది మనల్ని. కానీ చేసిన కర్మ ఎప్పుడు వ్యర్థం కాదు. మనం చేసిన కర్మ ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కాబట్టి మనం కర్మ మన కర్తవ్యంగా భావించి, ధర్మంగా భావించి మనం చేసే పని నిష్ఠాగా ఉండాలి, శ్రద్ధాపూర్వకంగా ఉండాలి. అప్పుడు మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏది కూడా వ్యర్థం కాదు. కాబట్టి అలా చేసుకుంటూ వెళ్దాము. అలా చేస్తూ ఉన్నారు. మీకు ఇంకా ఈ గురువు యొక్క కృప, ఋషి మాస్టర్ యొక్క కృప, అనుకంప ఉండాలని ఆశిస్తున్నాను. అస్తు అండి. ఇదే విధంగా మనం ముందుకెళ్దాం. గురువు గారు, మాకు బాల్యంలో మీలాంటి గురువులు ఎందుకు లభించలేదు? జీ అదే ఎందుకు అనుకుంటున్నారు? జబ్ జాగే అన్నమాట. ఎప్పుడు మనకు ఆ అదృష్టం కలిగిందో అప్పుడే అది మంచి రోజుగా భావించాలి. అదే అది మీలో సంకల్పం ఉంది కదా, అలాంటి అవకాశం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండే. ఇప్పుడు ప్రబలంగా గురువు గారిని మనకి గురువు మీనా గారు గురువు గారిని మాట్లాడనివ్వండి. మీనా గారు గురువు గారిని మాట్లాడనివ్వండి. ఓకే అండి. మీనా గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. అంటే ఇప్పుడు మీకు సంస్కారం అప్పుడు ప్రబలంగా ఉంటేనే అప్పుడు నిజంగా అప్పుడు గురువు దొరికేవాదండి. అప్పుడు మీరు బాధ్యత యుక్తమై ఉండాలన్నమాట. గృహస్థ జీవనంలో కావచ్చు, ఇంకేదైనా బాధ్యత నిలువై ఉన్నారు కాబట్టి అంత అవకాశం లేదు మీకు ఆలోచించడానికి. ఇప్పుడు కొంచెం బాధ్యత రాహిత్యంగా ఉన్నారు కాబట్టి కొంచెం అంటే వేరే వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇప్పుడు అవకాశం మీకు ఆలోచించడానికి. చెప్తే కదా, మనం ఏ విషయాల పట్ల ఎక్కువైతే ఎంత ఆలోచిస్తుంటామో వాటికి అనుగుణంగానే మనకు ఆ దేవుడు మనకు అటువంటి గురువులను కానీ అటువంటి దేవతలను కానీ మనకు మన దగ్గరికి పంపిస్తుందండి. ఇప్పుడు మీరు ఆ సంకల్పం మీ అందరికీ అటువంటి ఆలోచనలు చింతన ఉంది కాబట్టి పోయిన జన్మ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి ఇప్పుడు అలాంటి అవకాశం కల్పించానమాట. నువ్వు ఏది చింతన చేస్తే నీ ఆ వస్తువు నీకు ఆ దగ్గరికి వస్తుందండి. పొద్దున నేను యోగ దర్శన క్లాస్ చెప్పాను. యూట్యూబ్ లో మనం ఏది కావాలంటే సెర్చ్ చేసి దానికి సంబంధించిన విషయాలు అన్ని అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ ఆలోచన శక్తి ఎలా ఉంది? నేను ఈ వ్యాకరణం చదువుకోవాలి, సంస్కృతం బాగా నేర్చుకోవాలి, దర్శనాలు చదువుకోవాలి, ఆత్మ పరమాత్మ తెలుసుకోవాలి, ఈ సంకల్పం మీరు అవి పుట్టుకొని వస్తున్నాయి ఒకదానికోటి. అందుకే ఆ సంస్కారం బట్టి మీకు ఆలోచనలు అదే విధంగా వస్తున్నాయి. మీ ఆలోచన బట్టి ఆ గురువు కూడా నిజంగా అదే విధంగా గురువు దొరుకుతారు. ఆ సంకల్పం, సత్య సంకల్పం గట్టిగా ఉండాలి. ఏదో కాలక్షేపం కోసం సరదా కోసం అని కాదు. నేను తెలుసుకోవాలి అంత జిజ్ఞాసిది. ఋషికృత గ్రంథము, ఆధ్యాత్మిక గ్రంథము. ఋషి రాసి అంటే సామాన్య బుక్ అయి ఉండదు. అది కానీ ఖచ్చితంగా దొరుకుతాను. మనలో సంకల్పం ఉంది, మీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు దొరికినా అది మీ అవకాశాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి, టయాన్ని బట్టి ఏదానికి సమయం రావాలి. టైం వచ్చినప్పుడు అన్ని సమకూరుతాయండి. ఇప్పుడు మీకు టైం వచ్చింది, అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు వానప్రస్థ కాలం అనుకోవచ్చు, ఎందుకంటే 50 దాటే మీకు కూడా. కాబట్టి అవకాశము, కాబట్టి దీన్ని సదుపయోగం తీసుకోండి. మీరు సంతోషం అండి, టయానికి వచ్చింది. ఇప్పుడు అవకాశం దొరికింది అందరికీ. శ్రేష్ఠ అవస్థ మీకు బాధ్యత ఉంటుంది, అంత టైం కేటాయించలేదు, ఇప్పుడు కేటాయించగలుగుతారు మీరు. అవును గురువు గారు, అవును గురువు గారు మాట్లాడేది 100% సత్యం. అస్తు మహోదయ. ఈ సూత్రాలు పూర్తిగా వాటి యొక్క అర్థము అంటే ఎక్కడ పనిచేస్తుందో సూత్రానికి అర్థం వెంబడే గుర్తు రావడం లేదు. అంటే వింటాము, బానే ఉంది, ఖచ్చితంగా సూత్రం చెప్పగానే కొంతవరకు వస్తుంది. కానీ మిగతా త్యాతంటే అక్కడ మిత్తు వస్తే అల్లుల యొక్క అచ్చుల యొక్క చివరి అచ్చు యొక్క దీని దగ్గర వస్తుంది అని చెప్తాము. కానీ పూర్తిగా వాటి యొక్క ఇది గుర్తు రావడం లేదు. మీరంటే చిన్నప్పుడు చదువుకున్నారు కాబట్టి మీకు వస్తుంది. ఈ వయసులో ఇప్పుడు మీకు నాకు పూర్తిగా అప్పుడు అర్థం కావడం లేదు. చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ తర్వాత గుర్తు రావడం లేదు. నీకు గుర్తు రావడం లేదని తెలుస్తుంది కదా నీకు. నాకు ఇక్కడ ఇది అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదని తెలియడమే నీకు జ్ఞానం అండి. అక్కడ నీకు ఇది అర్థమైంది కదా, నాకు ఇది అర్థం కావడం లేదు, చాలు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకే అర్థం అవుతుంది. నీకు ముందు ఏమి అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు అనేది తెలియాలి ముందు. అది తెలిస్తే
ఆ విషయం తెలిసేస్తున్నాడు. చెప్తే మనకు ఇంకా ఇక్కడితో అయిపోలేదు మనకు. ఇది మాటి రిపీట్ అవుతుంటుంది, నీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ స్థానం ప్రకారం అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఐడియా వచ్చేస్తున్నమాట. అలాగే అనిపిస్తుందండి, మీకు చాలా తెలిసాయి కూడా. మీకు ఒకసారి ప్రశ్న అడుగుతుంది, దాన్ని బట్టి తెలుస్తుంటుంది. అలా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్నారు, వల్ల వేశారు, చేశారు కాబట్టి అది ఇది మేము ఎన్ని వ్యాపకాల్లోంచో దీంట్లోకి వచ్చాము. అదృష్టవశాత్తు మీ యొక్క శిష్యరీతుల్లోకి వచ్చాము. ఇప్పుడు కొంచెం అలవాటు పడుతున్నాము. ఈ విషయాలు శాస్త్రి గారండి, ఈ విషయాలు మనం రికార్డింగ్ ఎందుకు, ఇది తర్వాత ఈ మంత్రపాఠ అయిపోయిన తర్వాత మాట్లాడదామండి. నెక్స్ట్ ఏచ ఇగ్రస్వాదేశే అనే సూత్రం అండి, మనము రేపు చూద్దామండి. అంటే రేపు ఆదివారం సెలవు ఉంటుంది, సోమవారం చూద్దాం. ఇంకెవరిక మంత్రపాఠ అయిపోయిన తర్వాత సందేహాలు ఉంటే కొన్ని మాట్లాడదామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ శాస్త్రి గారు, మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అది అలాగే అనిపిస్తుంది. ఇంకా మీకు ఒక అధ్యాయం పూర్తి అయిపోయిన తర్వాత అలాగా అనిపించడం ఆశ్చర్యం లేదు. అలా అని చెప్పి అలా అనుకోకూడదు. ఏదైనా గ్రంథాంతానికి సమాప్తిలోనే మీకు పూర్తిగా ఆ గ్రంథం యొక్క స్వరూపం మీకు అర్థమవుతుంది. చెప్తే దీనికి ధైర్యం ఒకటి. ఈ వ్యాకరణం కదా బాగా వచ్చిన వాళ్ళకు కూడా ఈ వ్యాకరణం పాక్షికం వ్యాకరణం అంటాం. అంటే ఇది 15 రోజుల వరకు ఉంటుంది. రోజు అభ్యాసం చేయకుంటే, నిరంతరంగా చెప్పకుంటేనే ఇది 15 రోజుల తర్వాత అందరికి మాయమైపోతుంది. ఇప్పుడు మీరు అదే చెప్తున్నాను, మీరు అష్టాధ్యాయి ఎంత కంఠస్థం చేశారండి? మనకు సంస్కృతం ఇప్పుడు కొంచెం ప్రావీణ్యం వచ్చేసింది. ఏం తెలియకుండా మీరు ఇంతవరకు రాణించగలిగేదంటే సామాన్య స్థితి కాదు. ఎంత పురుషార్థం చేస్తున్నారు, ఇంట్లో అన్ని బాధలు చూసుకుంటూ అన్ని చేసుకుంటూ మన పాటకి 3 పాటల మీద అటెండ్ అవుతున్నారు. ఇన్ని చేసుకుంటూ కూడా అంత అర్థం చేసుకుంటే చిన్న విషయం కాదండి. కాబట్టి అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు నాకు ఇది అర్థం కాలేదని అర్థం చేసుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు నీకు ఏది అర్థం కాదు తెలిసింది కాబట్టి తర్వాత అది చెప్పంగా మళ్ళీ మాట రిపీట్ అవుతుంది కాబట్టి అప్పుడు స్పష్టంగా అర్థం అవుతుంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వాటికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది అభ్యాసంతో వస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు జీ మహోదయ. శుభరాత్రి. నమస్తే. నమస్తే మహోదయ. జీ చెప్పండి నిర్మలాదేవి గారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. 100 పాఠాలు పూర్తయిన సందర్భంగా తర్వాత మీరు చెప్పారు కదా ఇందాక, అది మీకు ముందు ఇది చూస్తే చాలా తేలిగ్గా అవుతుంది అనిపిస్తాయి అన్నారు కదా. నేను ఈ మధ్య భాగః, శాలీయః అవి 2-3 చూశాను. మీరు అన్నట్టు నిజంగానే అప్పుడు చాలా కష్టపడ్డాం మీరు మొదట్లో చెప్పినప్పుడు. కానీ ఇప్పుడు అవి చూస్తే చాలా మాకు తేలిగ్గా, నాకు రఫ్ గా రాసుకున్నా కానీ తేలిగ్గా ఆ సిద్ధులు మళ్ళీ వచ్చేసినాయి అనమాట. అందుకని ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను అది ప్రయత్నం చేశాను. నిజంగానే ఇలా చేస్తూ పోవటం వల్ల ముందు ఇప్పుడు తెలుసుకోవడం కొంచెం ఈజీ అయింది అనమాట. మీరు ఎంత ఓపికగా మాకు చెప్తున్నారు కాబట్టి మీకు చాలా చాలా ధన్యవాదాలు మహోదయ. నాతో పాటు మీరు కూడా కష్టపడుతున్నా అండి కాబట్టి ఆ మాట మాత్రం కరెక్ట్. మేము కూడా కష్టపడుతున్నా పెద్ద వయసులో. సంతోషం అండి. అది చెప్తున్నా, ముందు మీద అట్లాగే చూసుకుంటూ పోతే అర్థం కానిదంటూ లేదండి. దీంట్లో నిరంతరత ముఖ్యం. మనం ఇది సూత్రం చెప్పుకున్నాం, దీర్ఘకాల నైరంతర్య సత్కార పూర్వకంగా ఉన్నాం అనుకోండి, అది బలంగా తయారవుతుంది. దీర్ఘ అభ్యాసం ఎందుకు చేయాలి, అభ్యాసం ఎందుకు చేయాలి అని చెప్పాం మనం. కాబట్టి దీర్ఘకాలంగా చెప్పాలి, నిరంతరంగా ఉండాలి, మధ్య గ్యాప్ ఉండకూడదు. మధ్య గ్యాప్ వస్తే మనం మిస్ అయిపోతాం అంట. ఏం చెప్పింది, ఏ సూత్రం ఎలా పనిచేసింది అనేది. అది సత్కార. ఇది శ్రద్ధ కూడా ఉంటేనా అది కూడా మనకు సగం సహాయత ఇస్తుంది, మనసుకు ప్రేరేపిస్తూ ఉంటుందండి. శ్రద్ధ లేనప్పుడు అన్ని కష్టంగా ఉంటాయి. శ్రద్ధ ఉన్నప్పుడు ఎటువంటి కష్టమని ఇష్టంగా మార్చుకుందని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి శ్రద్ధ అనేది ముఖ్యం. సో ఈ 3 గుణాలు మనకు ఉన్నాయనుకోండి,
అది రాకపోయినా రానట్టుగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ముందుకు పోయే కొద్దీ ఈ వ్యాకరణం అంతా స్పష్టం అవుతుంది. ఎంత ముందుకు పోతే అంత ఇంగ్లీష్ అంత స్పష్టం అవుతుంది. అర్థం కాలేదనే ప్రశ్న ఉండదు. మీరు నిరంతరంగా దీర్ఘకాలంగా మీ కర్మ చేయడం మీ వంతు. ఖచ్చితంగా రాదనే ప్రశ్న లేదు దీంట్లో. మీరు ఏదో నిరంతరంగా వచ్చారంటే దానికి అలాంటి అవకాశమే ఉండదండి. చెప్తే ఎందుకంటే ఇవే మాటి రిపీట్ అవుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక చోట జ్ఞానోదయం అవుతుంటుంది, ఇంకొకరికి కొంచెం ముందుకు పోయినాక జ్ఞానోదయం అవుతుంది. అన్ని ఒకటే కాదండి, మొత్తం సంపూర్ణమంతా జ్ఞానోదయం అవుతుంది ఒకేసారి. అది చెప్పడం ఎక్కడ ఒక అడ్డపడి ఉంటుంది మన మనసులో. ఆ ఒక్కటి క్లారిఫై చేసినాక మిగతా అన్ని ఆటోమేటిక్ క్లారిఫై అవుతామట. ఒక్కటి అడ్డుపడి ఉంటుందన్నమాట, ఒక్కటి తట్టుకొని ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా అవన్నీ వస్తువులు ఒకదాని మీద ఒకటి పడ్డాయనుకోండి, ఇప్పుడు మీ జ్ఞానం అంతా అవ్యవస్థితంగా ఉంది. ఒకదాని మీద ఒకటి అన్ని పడుతూ పోతున్నాయన్నమాట. ఒక్కటి లింక్ అయితే అడ్డు తిప్పించినా ఒకటి మొత్తం టకటక అన్ని పడిపోతాయి. అలాగా ఇంతవరకు చెప్పుకున్న రూపసిద్ధి ప్రక్రియ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తాయి. తెలియకుండానే అన్ని మొత్తం క్లారిఫై అవుతున్నామట. కాబట్టి మనం ఓపిక, ధైర్యం మనకు దీంట్లో చాలా అవసరము. అట్లా ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతే. అది చెప్తే కదా నాకు ఈ జన్మలో సామాన్య ఇదే తెలిసి ఒక రూపం ఉంది, కుండాని, యశాంసి, పయాంసి, ఇక్కడ ఈ సూత్రం వచ్చింది, ఈ రకంగా అంటుంది, ఏదో తెలుస్తుంది ఇంతవరకు అయితే. దీన్ని సర్వలో తెలుసుకోవాలి కదా. ఈ జన్మకు అది అనుకున్న చాలు. నువ్వు అది లక్ష్యం పెట్టుకుంటే అంతకన్నా ముందే పోతావు. విషయం సామాన్యం చెప్తున్నాం. ఏమి రాదు అనుకున్నా కూడా చాలా వచ్చేస్తుంది. బయటికి వాళ్ళ వ్యక్తులను పోల్చుకొని చూస్తూ చాలా అందరికన్నా ముందు ఉంటావు. ఎటువంటి విద్వాంసుడైనా ఒక వ్యాకరణ ఈ 3 భాగాలు చదివితే చాలండి. నువ్వు ఎటువంటి పండితుడైనా కూడా సామాన్య ఇక్కడ లౌకిక చదవని వాళ్ళ దృష్టిలో చాలా ముందుకుంటావు. నీలో ఆ ఆత్మస్థైర్యం, ఆత్మిక బలము, ప్రతిదీ చెప్పడానికి స్థితి నీలో ఎక్కువ కలుగుతుందండి. ఇక్కడైతే ఏదైతే అంతిమ స్థితిలో ఉన్నాడో బయట సామాన్య వ్యక్తులకు మధ్యలో అందరికన్నా ముందు ఉంటాడు. అది నిజంగా పూర్తిగా మనకు వచ్చేసిందంటే అతనికి విద్వత్తంగా, ప్రావీణ్యంగా, ప్రఖండంగా ఉంటుంది. అదంతా మీదయ్యే మహోదయ. మేము అసలు ఈ వ్యాకరణం నేర్చుకుంటామని అనుకోలేదు అసలు మేము. మీరు చెప్పడం, మేము మాకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పడం కూడా, అది కూడా మేము ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది అనమాట. అది ఇప్పుడు చూడండి, మీరు స్టార్టింగ్ లో చాలా కొంచెం దోషంగా అనిపించింది. ఇప్పుడు అంతే వ్యవస్థితంగా వచ్చేసిందా, అవును మహోదయ, వచ్చింది, ఎలా వచ్చింది, అట్లా నీట్ గా రాసుకుంటూ వస్తుందా. అది చాలా మంది పంపిస్తుందండి. అట్లా మీరు రాస్తూ ఉంటే మీకు ఒక మస్తిష్కంలో ఒక బాగా సెట్ అవుతున్నాయి. ఈ రకంగా ఉంది రూపసిద్ధి అని చెప్పి. ఒక టీవీ కనిపిస్తుంది, టీవీలో బొమ్మ కనిపిస్తుంటే, స్వప్నలో కళ కనిపిస్తుంటే మీకు కనిపించాలండి. అలాగా అందరికి అలాగే కనిపిస్తుంది. మాటి కొంచెం అభ్యాసం చేస్తూ ఉండాలి, అంతేం లేదు. ఓపికతో మనం అట్లా కొన్ని ఒక 10 రూపాయలు కంటిన్యూగా నీట్ గా రాసామనుకోండి, ఆ 10 రూపాయలు నీకు మొత్తం అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నమాట. ఒక 10 రూపాయలు చాలు. మీరు ఎవరికి ఇంతవరకు అర్థం కాలేదు అనే వాళ్ళు నీట్ గా ఇప్పుడు ఏ విధంగా రాసిన మొత్తము ఆ విధంగా ఒక 10 రూపాయలు రాయాలి చాలు. నీట్ గా అర్థం చేసుకోండి. 10 రూపాయలు చాలు, ఎక్కువ వద్దు. ఆ 10 రూపాయలు నీకు నీట్ గా అర్థం, మిగిలిన రూపాయలు ఆటోమేటిక్ గా వచ్చేసినట్టండి. మనం ఎక్కడో బై మిస్టేక్ చేస్తున్నాం, పూర్తిగా రాయడం లేదు. ఇంతవరకు అది మనకు ఇబ్బందికరంగా ఉంటుందంటే ఒకసారి ముందు పెట్టుకుని ఇప్పుడు ఏ విధంగా రాసిన గ్రూపులు పెడుతున్నా, రాసిన నీరజ గారని, ఇది మన ఏం పేరండి మర్చిపోయినా, నిర్మలాదేవి గారు తో రాసినట్టు అట్లా రాసుకుంటూ వచ్చారనుకోండి ఓపికతోటి, ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మందికి పనులు ఉంటాయని బిజీగా ఉంటారు, పర్వాలేదు. అయినా మీరు దాన్ని చూసుకోండి, వచ్చిందని కొంచెం ఎలా వచ్చింది, ఏ రకంగా చూసినా కూడా చాలు. మనం అవకాశం రాయండి. సూత్రాలు ఓపెన్ చేసి చూసుకుంటే కొంచెం అర్థం అవుతుంది మహోదయ. కొంచెం సూత్రాలు ప్రతిదీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, అది సంవిధాధికారంలో ఉందా, అంగాధికారంలో ఉందా. అప్పుడు దానికి మనం నీట్ గా రాయగలుగుతుంది. సూత్రం ఓపెన్ చేసుకుంటే తెలుస్తుంది. అదే అలవాటు చేసుకోండి. అందుకే స్టార్టింగ్ నుంచి చాలా చేయించాను. అందుకే ఇబ్బంది లేదు, అది కూడా వచ్చేస్తుంది అందరికి కూడా. జీ సరే మహోదయ, ధన్యవాదాలు. సమాంతరంగా యోగ దర్శనం కూడా మొదలు పెట్టడం వల్ల మాకు దీంట్లో ఉండే కష్టము, దాంట్లో ఉండే ఇది సౌలభ్యము కూడా అర్థం అవుతుంది మహోదయ. అంటే సమాంతరంగా రెండు నడవడం వల్ల అవి తేలిగ్గా మాకు పట్టు దొరికే అవకాశం అయితే ఉంది తప్పకుండా. దానికంటే ముందు కూడా మనం కొంచెం రచనానువాద కౌముదికి సంస్కృతం నేర్చుకున్న, కొంచెం వాక్య నిర్మాణం నేర్చుకున్నా కాబట్టి అది కూడా మనకు సహాయపడుతుంది అన్నమాట. అవన్నీ కష్టపడ్డాం కాబట్టి మనకు అన్ని కలిసి వచ్చాయన్నమాట. అది అందులో కొంచెం ప్రావీణ్యం ఉంది కాబట్టి అది మీ అదృష్టం అలా ఉందండి. అది నిజంగా అలాంటి అన్ని కలిసి వస్తున్నాయి మనకు. సో ఈ రకంగా కూడా మనం తెలుసుకునే అది ఎంతో మనకు ముందుకు వెళ్ళగలుగుతాం, రాణించగలుగుతాం. మనకు అవకాశం ఇచ్చాడు, దీన్ని ఉపయోగించుకోవచ్చు. శాస్త్రి గారు నమస్కారం, చెప్పండి. యోగ దర్శనం పేరు చెప్పి వ్యాకరణ శాస్త్రం మీద విరక్తి పెంచుకోవద్దండి. దీన్ని కూడా బలవత్తరం చేయడానికి ఉపయోగపడుతుంది అని మాత్రమే నా యొక్క భావన.
అవునండి, అతి బలవత్తరంగా పనిచేస్తుంది. ఎవరికైతే వ్యాకరణ మీద పట్టు ఉంటుందో దర్శనం మీద అంత విశిష్టమైన పట్టు వస్తున్నాడు. దర్శనం అర్థం కావాలి ఖచ్చితంగా ఈ 3 భాగాలు అనివార్యంగా ఉండాలి. నాకు మాకు మొట్టమొదటి ఆచార్యం అని చెప్పి నాకు ఇవన్నీ వ్యాకరణ ఏముండే శబ్దసిద్ధి రూపసిద్ధి ఏమి ఉండదండి, ఆధ్యాత్మికత మీరు యోగ దర్శనం చదువుకోండి అని చెప్పారు. మాకు మొట్టమొదటి ఒక ఆచార్యం కొత్తగా వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నాకు హిందీ రాదు, సంస్కృతం రాదు. ఏం చెప్పంటే నువ్వు ఖచ్చితంగా దర్శనాలు చదవాలి అంటే ఖచ్చితంగా ప్రథమ వృత్తి, ఇప్పుడు మనం 3 భాగాలు ఏవైతున్నా కనీసం అదైనా చదవాలి. ప్రథమ భాగం అంటే ఒకసారి ఒక రౌండ్ 3 భాగాలు ఖచ్చితంగా చదవాలి, అప్పుడే నీకు దర్శనాలు అర్థమవుతాయి అని చెప్పారు. అప్పుడు చదివినంటే ఒక శాబ్దిక జ్ఞానం కలుగుతుంది. మీరంతా చదువుతాను కాబట్టి కొంచెం ఇది మార్గంలో ఉన్నారు కాబట్టి మీకు పట్టు వస్తుంది అన్నమాట. నిజంగా ఇది నీకు బలపరుస్తుంది. ఈ వ్యాకరణం అనేది ఈ దర్శన శాస్త్ర సూక్ష్మ తత్వాన్ని లోపలికి వెళ్ళడం కోసం నేర్పిస్తుంది. దీంట్లో విరక్తి కలగడానికి లేదండి. దీని మహత్వం దీనికి ఉంది, దాని మహత్వం దానికి ఉంది అనమాట. దీని ఒకదానితో ఒకటి పోటీపడి ఉన్నాయన్నమాట, ఏది తక్కువ చేయడానికి లేదన్నమాట. రెండు సమాంతరంగా వెళ్ళడం వల్ల మాత్రం తప్పకుండా ఉపయోగం ఉంది. ఖచ్చితంగా ఉపయోగం. దీని ఇంకా నేను చెప్తాను, వ్యాకరణం చదివిన తర్వాత అది చదివితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. స్వయంగా చదువుకొని కొంత మనం అర్థం చేసుకోగలుగుతాం. వ్యాకరణం చదివిన తర్వాత ఋషి యొక్క తాత్పర్యాన్ని అభిప్రాయాన్ని పూర్తిగా అవగాహన చేసిన అంటే వ్యాకరణం వచ్చినప్పుడు శబ్దసిద్ధి సంస్కృత పటుత్వం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయం ఇంకా లోతుగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎందుకంటే గురువులతో వెళ్తున్నాం కాబట్టి, సొంతంగా చదవడం లేదు కాబట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఇంకా ఆ ప్రావీణ్యం ముందే ఉందనుకోండి, ఇంకా అంతకన్నా లోపలికి దిగుతాం, యథార్థ తత్వాన్ని త్వరగా పొందగలుగుతాం అట్లా. అంటే మీరు ఒకసారి బోధించిన తర్వాత మళ్ళీ మాకు మేముగా చదువుకునేటప్పుడు ఇది ఎంతో సహకరిస్తుంది. ఈ జ్ఞానం అనేది చాలా సహకారం. కాబట్టి అందుకే మీరు ఎప్పుడైనా అవకాశం పక్కన వాళ్ళు చెప్తూ ఉండండి, అవకాశం ఉంటేనా అట్లా పిల్లలకు కానీ. ఇది దర్శన విషయం, యోగ దర్శనం విషయం అయితే అందరికీ ఉపయోగపడింది. మనకి కాన్సన్ట్రేషన్ చూపించిన ఏకాగ్రత ప్రకారంగా ధ్యానం చేయించినప్పుడు చాలండి, చాలా ఉపలబ్ధి కలుగుతుంది. మనకి సమాధి అన్ని వదిలిపెట్టండి. మనకి ఇప్పుడు ఉండే జనసులు ఏకాగ్రత పిల్లలకు చాలా తక్కువ అయిపోతుంది. ఏకాగ్రత నశించడం వల్లనే మనకు చాలా లోపాలు వస్తున్నాయి, బుద్ధి మందగించిపోతుంది అని తప్పులు చేస్తున్నాం, దోషాలు చేస్తున్నాం, అందుకే బాధపడుతున్నాం. ఇప్పుడు మనకు ఏకాగ్రత కలిగి ఉండటం కూడా ఒక విషయం పట్ల లీనం కావడం కూడా చాలా తక్కువ అయిపోయింది. ఏదో అన్ని కూడా చాంచల్యంలో జరిగిపోతున్నాయి అన్ని పనులు. కాబట్టి ఈ విషయాలు కొంచెం యోగం విషయాలు, కొంచెం ఆధ్యాత్మిక విషయాలు పుస్తకాలు చదివించడం అనేది, స్వాధ్యాయం చేయించడం అనేది మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. చిన్న పిల్లలకు ఉన్నప్పుడు అలవాటు చేస్తే వాళ్ళకు ఈ సంస్కారం ఏర్పడుతుంది. భగవద్గీత, రామాయణం, మహాభూత చదివించండి చాలు. చదివించినప్పుడు చాలా విషయాలు మన బుద్ధి మీద ప్రభావం పడుతుందండి. చదివించి సంస్కృతం యొక్క గొప్పతనం, వైశిష్ట్యం ఎటువంటిది ఏంటంటే మన శరీరంలో ఉండే తరంగాల యొక్క ప్రవాహాన్ని మార్చివేస్తుందండి, విచార శక్తిని మార్చివేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్వాధ్యాయం సామాన్యంగా చదివించండి. ఆ సంస్కారం మనిషిని చాలా మార్పులు తీసుకొస్తుంది వ్యక్తిలో, జీవితంలో. అస్తు అండి, మనకు 10 అయిపోయింది, చాలా జరిగింది. చిన్న విషయం, తెలుగులో ఈ యోగ దర్శనం కావాలన్నారు కదా కొందరు. జీ ఒక అతను పంపిస్తానంటున్నాడు. ఎవరైనా కావాలంటే నేను దానిలో నంబర్ పెడతాను మహోదయ, అతని నంబరు 3 గ్రూపుల్లో పెట్టేసేయండి. నంబర్ పెడతాను, తెలుగులో అండి, తెలుగులోనా? తెలుగులండి. ఒక 10 పుస్తకాలు తెప్పించారంట, ఎవరైనా కావాలంటే చెప్పండి అని చెప్పారు. మొన్న అడిగాను నేను, ఆయనే పంపిస్తానన్నాడు కూడాను. నేను గ్రూప్ లో పెడతానండి పేరును నంబరు. గోపదేవ్ పుస్తకం తెలుగులో కావాలి అంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి చెప్పి ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తప్పకుండా రేపు పెడతాను. గోపదేవ్ శాస్త్రి గారు వేణు మహోదయ. ధన్యవాదాలు. దీంట్లో ఏదైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గోపదేవ శాస్త్రి గారికి మనకు ఆయన కూడా మొత్తం సారాంశాన్ని అవగాహన ఇచ్చారు. ఇంకా మీకు ఎవరికైనా దొరుకుతానో అదే తీసుకోండి, మీకు అవగాహన మనకు స్పష్టంగా ఉంది. పుల్లెల రామచంద్ర గారు ఉన్నారు. అదే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాశారండి. అది ఏంటండి, ఇది గోపదేవ శాస్త్రి గారిది. మన గురువు గారు ఫాలో అయ్యే పద్ధతి గోపదేవ శాస్త్రి గారి పద్ధతి లాగా ఉంది, కానీ బట్ చాలా డీటెయిల్డ్ గా మన గురువు గారు చెప్తున్నారు. అది కూడా మీకు చాలా సహాయపడుతుంది. గోపదేవ్ గారు రాసింది కూడా దీంట్లోదండి. దీంట్లో సారాంశాన్ని రాసిన ఇప్పుడు ఖరీదండి. జీ కానీ బుక్ అంటే 115 120 పేజీలో ఉందండి.
ఆ చిన్న అయినా పుస్తకమే ఉపయోగించుకోవచ్చు, చాలా ఉపయోగపడుతుంది మనకు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చాలా చేసుకుంటున్నాం కాబట్టి ఉపయోగపడుతుందండి. ఏ అది మన మాతృభాష కదా. సారాంశంగా ముఖ్యమైన అంశాలు బిందువులు గుర్తు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఆ. చెప్తున్నాం కాబట్టి తీసుకుని నష్టం లేదు దాని వల్ల. ఎందుకంటే ఆయన కూడా గోపదేవ్ గారు వ్యాస భాషాన్ని ఉపయోగించి రాశాడు. ఆయన కొత్తగా వ్యాస భాషలో ఉండేదే సారాంశంగా అక్కడ మొత్తం వ్యాఖ్యానం చేయకుండా, అనువాదం చేయకుండా సారాంశం ముఖ్యం ఏంటి, దాని తాత్పర్యం ఏంటి అని రాశాడు అనమాట. కానీ అది చాలా ప్రౌఢంగా ఉంటుందండి. భాష గ్రాంథిక భాష ఉండేది, సహజ భాష లౌకిక భాష ఉండేది. కనీసం 100 సంవత్సరాల క్రితం నాటి భాష వాడారండి. చూడే ప్రయత్నించండి, అర్థమవుతుంది. ఇబ్బంది అచ్చెన్నాయుడు గారు లేదు. చూస్తే మీకు అర్థమవుతుంది. మహాపండితుడు కదండి గోపదేవ శాస్త్రి గారు. అప్పట్లో ఉండే భాష అటువంటిది కాబట్టి అట్లా ఆయన ఆ రకంగా వాడేశారు. ఆ రకంగా రాశారండి ఆయన, కానీ మామూలు కాదు. ఆయనకు ఉన్నంత పాండిత్యం ఇప్పుడు ఇవ్వాలి చేయండి. నిజంగా దర్శనాల్లో చాలా మహాన్ పాండిత్యుడు అని అతను. అవును, చాలా ఆయన చెప్తూ మహాపండితుడు ఉంటే అండి. అసలుకి ఆయన ఉపదేశం చేస్తుంటే దర్శన విషయంలో ఎవరు పక్క ఒక కదిలే వాళ్ళు కాదండి. ఎక్కడ ఏం చెప్పినా వెంటనే వాళ్ళు పూర్తి త్యాగం చేసేవాళ్ళు. ఎవరిని అంత హత్య చేయకుండా పాండిత్యం. చెప్పేవాళ్ళండి. జీ, జీ. చాలా ఆయన సర్వమత సమ్మేళనం అని ఒకటి పెట్టారండి, అది దగ్గర ఒక 20-25 ఏళ్ల క్రితం. దానికి అటెండ్ అయ్యానండి, చాలా బాగా మాట్లాడారు గోపదేవ శాస్త్రి గారు. జీ 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 అచ్చెన్నాయుడు గారు చాలా మంచి పేరు ఉందండి అతనికి. నిజంగా పూర్వ శాస్త్రాల్లో పూర్తిగా అవగాహన ఉంది. ఇంకోటి అంటే మంచి మంచి యోగి సాధకుడు అండి ఆయన. మంచిగా జీవితాన్ని యోగ సాధన చాలా కష్టపడ్డాడు ఆయన. అక్కడ కూడా ఆయన కూడా ఢిల్లీ అక్కడ వెళ్ళి కాశీ వెళ్ళి బాగా నేర్చుకొని వచ్చారు ఆయన. మంచి గురువుతో ఆయన యొక్క చాలా గురువు చాలా తిరిగి నేర్చుకున్నారండి వారు. ఆయన ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు చాలా. అవును. జీ. ఓకే అండి, అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం సత్యనారాయణ శుభరాత్రి. గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు పిలుస్తున్నారు. అస్తు అండి. ధన్యవాదాः महोदय। जी नमस्ते। నమస్కారం ధన్యవాద్ ఆచార్య. మహోదయ. నమస్కారం.